అంశం అనేది మరి పాంప్లెట్లో ముందుగా మీకు ప్రకటించబడింది. సత్యవాక్యం అని అపోస్తలులు ఎందుకు ప్రకటించారు అన్న అంశాన్ని వేశాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలులు సత్యవాక్యం అని సువార్త ప్రకటన ఎందుకు చేశారు? దేవుని పిల్లలారా, సహజంగా చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్న పరిచర్యను, దాని ద్వారా నిర్మించబడిన కళాశాలలు కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, సంఘాలు కానీ, ఎక్కువగా వారి ప్రసంగాలలో ఒక పదాన్ని వాడుతూ ఉంటారు, సత్యవాక్యము అన్న పదం. ఆ పదాన్ని అర్థం చేసుకోలేక చాలామంది విమర్శిస్తూ ఉంటారు. సత్యవాక్యం ఏంటండి? వాక్యం అంటేనే సత్యం కదా, వాక్యమే సత్యము కదా, తిరిగి మరలా సత్యవాక్యం అని చెప్పటం ఏంటి సువార్త, సత్యవాక్యం అని ప్రసంగాలు చేయటం ఏంటి అన్న ఒక అపోహ, లేదంటే ఒక అపార్థం ప్రజలలో ఉంది. నిజానికి ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా వాక్యం వినగలిగితే, శ్రద్ధగా మీ మనసుల్లో ఉన్న మీరు అనుకుంటున్న పాతవన్నీ కూడా తీసివేసి స్వచ్ఛమైన హృదయంతో వాక్యం ఏం చెప్తుందో వింటాను, బైబిల్లో దేవుడు ఏం రాయించాడో వింటాను అని గనక వినగలిగితే, ఈరోజు మీకు దేవుడు నిజంగా చెప్తున్నాను, మీ జీవితకాలానికి అత్యవసరమైన చాలా సంగతులు, ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే సంగతులు, చాలా సంగతులు దేవుడు ఈరోజు మీకు నేర్పిస్తాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం అనగానే క్రీస్తు దగ్గరకు వచ్చి సృష్టికర్తను చేరుకునే ఒక అత్యున్నతమైన మార్గం ఇది, మతం కాదు. మనం చాలా మతాలను దాటుకుంటూ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చాం. యేసుక్రీస్తుల వారి దగ్గరకు రావటం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తుల వారిలో నిలబడటం అసలైన సంగతి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మార్గంలో పరలోకాన్ని చేరుకోవటం మన ముందున్న అసలైన సవాల్. సవాలని ఎందుకంటున్నాను అంటే, ఈరోజు దేవుడి కొరకు బ్రతుకుతున్న క్రైస్తవులకు ఒక విరోధం ఉంది. ఆ వాడే అపవాది, శత్రువు, సాతాను. వాడు దేవుడు కోరుకున్నట్టుగా మనల్ని బ్రతకనివ్వడు. దేవుడి ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు, దేవుడు కోరుకున్న జీవితం, దేవుడు కోరుకున్న నిర్ణయాలు, దేవుడు కోరుకున్న ఆలోచనలు మనలో ఉండనివ్వకపోవటమే వాడి పని. ఇది ఎందుకు చెప్తున్నానో కొంచెం ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. నిజానికి దేవుడు వేసిన ప్రణాళిక, యేసుక్రీస్తుల వారి ప్రాణత్యాగంతో పాటుగా నా పిల్లలు వాక్యంతో వాళ్ళ ఆత్మలను రక్షించుకోవాలి. దేవుడు వేసిన ప్రణాళిక ఇది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లలను కాపాడుకోవడానికి ఆయన వేసిన ప్రణాళిక ఏంటంటే, వాక్యము విని నా పిల్లలు విశ్వసించాలి, విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు కడుక్కొని నిత్యజీవం రావాలి. అందుకే పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు, నరులారా తిరిగి రండి, మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా నేను పరలోకంలో ఉండిపోయి భూలోకంలో ఉన్న మీకోసం, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నరులారా తిరిగి రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఆ రాక మన జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఆ పోకడ, పరలోకానికి మనం పోయే ఆ విధానం మన జీవితంలో ఎలా నెరవేరుతుంది? దేని ద్వారా నెరవేరుతుంది అంటే, వాక్యము ద్వారా నెరవేరుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, బైబిల్ తీయండి జాగ్రత్తగా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, అందుచేత ఇదిగో నీలో లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ప్రభువులోనికి నువ్వు రానప్పుడు నీ హృదయం నిండా కల్మషం, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఎంతమంది చూసారా మాట?
మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందట? వాక్యానికి ఉంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని పరలోకానికి చేర్చేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యం పైన నీకు ఆసక్తి ఉండాలి, ఆ వాక్యం పైన నీకు ఆలోచన ఉండాలి. మరి ముఖ్యంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోపల నాటబడి అన్న ఒక పదం చూసారా? లోపల నాటబడి అంటే అర్థం ఏంటి? వాక్యం ఎక్కడ నాటబడాలి? హృదయంలో నాటబడితే దాని నుండి వచ్చే మొలక, దాని నుండి వచ్చే ఫలాలు, ఆత్మ ఫలాలతో నీ జీవితం అద్భుతంగా దైవత్వంలోనికి మారి నువ్వు పరలోకం వెళతావు. అది వాక్యం యొక్క భావం. అక్కడ ఫైనల్గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే అక్కడ మీ ఆత్మలను రక్షించేది ఖచ్చితంగా వాక్యం. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఒక ప్రణాళిక వేస్తాడో, ఒక ప్లాన్ వేస్తాడో, అపవాది ఇమీడియట్గా ప్లాన్లోకి వచ్చేస్తుంది. వచ్చేసి దేవుడు వేసిన ప్రణాళికను, దేవుడు వేసిన ఆ మార్గాన్ని చెరిపేయటమే అపవాది యొక్క ప్రధాన లక్షణం. పండు తినొద్దు అని ఆదాము అవ్వలతో అన్నాడు. అది వచ్చి ఏం చేసింది? పండు తినిపించింది. జాగ్రత్తగా వినాలి, పండు తినిపించింది. బైబిల్ అంతా మీరు చూడండి, తప్పిపోయిన ఏ భక్తుడైనా సరే దేవుడు చెయ్యొద్దు అన్న పని వాడితో చేయించి దేవుడికి విరుద్ధంగా మనుషులను మారుస్తుంది. అప్పటి వరకు దావీదు అంటే నాకు చాలా ఇష్టం, గొప్పవాడు అన్నది సాతాను చిన్న మాయ చేసి వ్యభిచారం ఆయనతో చేయించి దేవుడికి దావీదుని ఏం చేసింది? విరోధిగా మార్చేసింది. అంటే అపవాది యొక్క లక్షణం ఏంటంటే దేవుడు ఏ ప్రణాళిక అయితే వేస్తాడో నిన్ను రక్షించడానికి, ఆ ప్రణాళికను పాడు చేసి నీ ఆత్మను దెబ్బతీసి నిన్ను నరకానికి నడిపించాలి. ఫైనల్గా దానికి కూడా అర్థమైపోయింది. మొత్తం మీద దేవుడు తన పిల్లల్ని రక్షించుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఏం పెట్టాడు? ఇప్పుడు ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే మిమ్మల్ని రక్షించేది ఏది? ఇప్పుడు వాక్యం. బాగా వినండి, ఫైనల్గా మిమ్మల్ని కాపాడేది, రక్షించేది, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయేది ఏది? ఇప్పుడు వాక్యం. అది మిమ్మల్ని రక్షించేది వాక్యమైనప్పుడు అపవాదికి కూడా టార్గెట్ ఏదవుతుంది? ఇప్పుడు ఏదవుతుంది? వాక్యమే అవుతుంది. జాగ్రత్తగా వినండి, సూపర్ లెసన్ వింటున్నారండి మీరు ఈరోజు. భలే ఉంటుంది మీకు అర్థమైతే. దేవుడు ఖచ్చితంగా ఆత్మలను రక్షించడానికి వాక్యంతో రక్షిస్తానన్నాడు కనుక అపవాది ఎలాగో టార్గెట్ చేస్తుంది వాక్యాన్ని. ఎలా టార్గెట్ చేసిందో తర్వాత ఆలోచిద్దాం. ముందుగా మీకు అపవాది గురించి ఒక ప్రశ్న వేయాలని ఉంది నాకు. దేవుడున్నాడు అన్న మాట నిజం, అలాగే దెయ్యం ఉందన్న మాట కూడా నిజమా అబద్ధమా? నిజం. దెయ్యం ఉందా? ఉందా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఉందా లేదా? దెయ్యం అనేసరికి శ్మశానాల్లో ఏమంటే చెట్ల మీద కూర్చుని తెల్ల దెయ్యం గురించి మాట్లాడలేదు నేను. అది సినిమాల్లో చూపించిన దొంగ దెయ్యం. అదేమి లేదు. కాళ్ళు వెనక్కుంటాయి, తెల్లచీరే కట్టుకుంటుంది, యూనిఫామ్ ఇచ్చారు దెయ్యానికి, మల్లెపూలే పెట్టుకుంటుంది, ఇక ఏ రంగు చీరలు కట్టుకోదట, ఆ చెట్టు ఎక్కే కూర్చుంటుందట. ఏటో మరి ఇవన్నీ అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. సినిమా వాళ్ళు దెయ్యానికి ఇచ్చిన మోడల్ అది. దెయ్యం అలాగ ఉంటుంది అన్నారు కాబట్టి అదే దెయ్యం అనుకుంటున్నారు. తప్పండి, దెయ్యం అది కాదు. తెల్లచీరలు కట్టుకోవడం కాదు. దాని అందం గురించి చెప్తే మతిపోయిద్ది మీకు. చాలా మేకప్ వేస్తుంది అది. నల్ల కొమ్ములు వేసుకుని తెల్లచీర వేసుకుని అది కాదండి దెయ్యం. దెయ్యం అది కాదు. వెరీ గుడ్. దేవుడు ఉన్నాడు అన్న మాట వాస్తవం అయితే దేవుడి మాట ప్రకారం దెయ్యం ఉందన్న మాట కూడా వాస్తవం. మీకు మాట అడుగుతున్నాను, తొలుత దెయ్యం ఎవరి దగ్గరికి వచ్చింది? మనుషుల్లో ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాం దగ్గరికి వచ్చింది. వెరీ గుడ్. ఆదాం అవ్వల దగ్గరికి ఏదేని తోటలోకి వచ్చిన దెయ్యం తర్వాత ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళలేదా? వెళ్ళింది. దావీదు గారి దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది. సొలొమోను దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది. సౌలు దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది. అపోస్తలుల దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది. మనల్ని రక్షించడానికి వచ్చిన మన ప్రభు దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది. మీ దగ్గరకు వస్తుందా రాదా? ఎప్పుడు వచ్చింది చెప్పండి నాకు. అస్సలు మనం ఏమనుకుంటున్నామంటే బైబిల్ నా చేతుల్లో ఉంటే దెయ్యం నా దగ్గరికి రాదు. అదే కదా మన నమ్మకం. యేసు ప్రభు ముందే నిలబడి అంటుంది, నాకు ఒకసారి నమస్కారం చేస్తావా, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంటుంది. అది దెయ్యం, అది దాని పవర్. మీరు బాగా ఆలోచిస్తే
మనం ఏమనుకున్నామంటే బైబిల్ పట్టుకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దట్స్ ఇట్. మనం వదిలేసింది ఎవరిని అంటే దెయ్యాన్ని వదిలేసాం. అది ఏ రూపంలో మన దగ్గరికి వస్తుంది? ఎందుకంటే దాని రూపాలు మార్చుకుంటూ వచ్చింది. తొలుత ఆదామవ్వల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రూపంలో వెళ్ళింది? సర్పం రూపంలో వెళ్ళింది. దావీదు గారికి సర్పం రూపంలో వచ్చిందా? నో. వ్యభిచారం రూపంలో, డబ్బు రూపంలో, దాని రూపాలు మార్చుకుంటూ ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ రూపంలో వచ్చి వాడు నాశనం చేయడం స్టార్ట్ చేసింది. వీక్నెస్ మీద కొట్టింది. అపోస్తులుడు 12 మంది ఉన్నారు, ఎవరిని పట్టుకోవాలని వెతుకుతుంది. ఒకడికి వీక్నెస్ ఉంది. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి వీక్నెస్ ఉంది. వాడి వీక్నెస్ ఏంటి? డబ్బు. టార్గెట్ చేసింది, 30 వెండి నాణాలు ఇస్తాను, మీ ప్రభుని అప్పగించేస్తావా? అప్పగించేశాడా? అప్పగించేశాడు. అంటే మన బలహీనతల మీద కొట్టి ఏమండి ఈరోజు మనుషులందరినీ కూడా నాశనం చేసుకుంటూ వచ్చింది. తొలి ప్రసంగంలో అన్నయ్య మాట చెప్పారండి, అందుకే నేను ఇటు తిరిగాను. మళ్ళీ ఏం చెప్పారంటే, అందరింట్లోనూ బైబిల్ ఉంది. అందరికీ బైబిల్ వచ్చా? ఇక్కడ నిలబడితే పుస్తకాల పేర్లని నేను టక 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 చెప్తానన్న వాళ్ళు ఒకరు రండి. మేక గ్రంథం అనేసరికి ముందు ఇండెక్స్ చూడాలి ఎక్కడుందో. అది మన పరిస్థితి. అంటే ఇప్పుడు అది ఏం చేసిందంటే, క్రైస్తవులు అందరి చేతుల్లోనూ బైబిల్ ఉంది, కానీ బైబిల్ లోపల ఏముందో వీళ్ళకి తెలీదు. ఇదేదో బాగుంది అనుకుంది. అది ఇదేదో బాగుంది. ఏ ఆత్మను రక్షించడానికి 66 పుస్తకాలు చేతుల్లో పెట్టామో ఆ బైబిలే వీళ్ళు చదవటం లేదు కనుక నేను ఓ రూపం ఎత్తితే బాగుంటుంది అనుకుంది. అది ఏ రూపం ఎత్తిందో తెలుసా? నేనంటాం లేదండి, ఇది బైబిల్ చెప్పినవే చెప్తామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి, 11వ అధ్యాయానికి రండి. 3వ వచనం చదువుతాం. ముందు ఏమంటుందో 3వ వచనంలో, ఏమండి పౌలు గారు ఆ రోజు అపవాది వస్తుంది మీ దగ్గరికి, మిమ్మల్ని కూడా మోసం చేస్తుందని కొరింథీ పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏ రూపంలో వస్తుందని ఆయన హింట్ ఇస్తున్నాడో మీరు 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో. ఇదిగో అది మీ దగ్గరకు వచ్చి మీ మనస్సులను పాడు చేస్తుంది. అంటే మన దగ్గర కూడా అపవాదం వస్తుందా? ఇప్పుడు వస్తుంది. వచ్చి ఏం పాడు చేస్తుందట? మనస్సులను పాడు చేస్తుంది అని చెప్పాడు. దీనికి వేసిన టైటిల్కి ఏంటి సంబంధం అనుకున్నారేమో. కరెక్ట్గా 5-10 నిమిషాలు వచ్చేస్తాను అక్కడికి. ఇది అర్థమైతేనే అలా అసలు అపోస్తులుడు సత్యవాక్యం అన్న ప్రకటన ఎందుకు ఎత్తుకున్నారో మీకు అర్థమవుతుంది. సంబంధం లేకుండా ఏది మాట్లాడినాను నేను. కొంచెం ఓపికగా మీరు వింటే, అపవాది అందరినీ మోసపుచ్చుకుంటూ వచ్చింది ఆదాము దగ్గర నుంచి. క్రైస్తవ్యమా, సంఘమా, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘమా, నేడున్న సార్వత్రిక దేవుని సంఘమా, మిమ్మల్ని కూడా మోసం చేయడానికి అది వస్తుంది అన్నాడు. ఈ అధ్యాయం అంతా అదే చెప్తాడు. దాని మోసాలు చెప్తాడు, తన కుయుక్తులు చెప్తాడు. ఎవడు నిజంగా పౌలు గారు కానీ అపోస్తులుడు కానీ ఒక పక్క దేవుడి గురించి ఎంతగా బాగా ప్రకటించారో, సాతాను యొక్క తంత్రాలను కూడా సంఘానికి అంతే బాగా నేర్పించారు. ఇది సాతాను కుయుక్తి, ఇది సాతాను తంత్రము. మీరు దేవుడిలో ఎంత భక్తిగా ఉన్నా సాతాను యొక్క కుయుక్తులు గనక మీకు తెలియకపోతే మీ విశ్వాస జీవితం అనేది పాడైపోతుంది. చాలా మంది పోగొట్టుకున్నారు. భక్తులు, బైబిల్లో జ్ఞానులుగా పిలవబడిన వారు సైతం దాని తంత్రాలకు బలైపోయారని ఆ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకున్న అపోస్తులు సంఘానికి అపవాదిని పట్టించడం ప్రారంభించారు. అందులో ఒక భాగమే ఇప్పుడు మనం చదువుకుంటున్న 11వ అధ్యాయం. ఆ 3వ వచనం చదివారు. ఆ 3వ వచనం తర్వాత మీరు నెమ్మదిగా 4వ వచనం చదివారు కదా. 4వ వచనం చదివారా? ఎలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. అండర్లైన్ చేసుకోండి. వచ్చిన వాడు ఎవడైనను, 4వ వచనంలో ఏమంటున్నాడు? వచ్చిన వాడు ఎవడైనను. ప్రారంభం 3వ వచనంలో ఏమన్నాడు? అపవాది మిమ్మల్ని మోసపుచ్చుతుంది అన్నాడు కదా. అపవాది మోసపుచ్చటానికి ఎవరో ఒకరి రూపంలో, మనుష్యుల రూపంలోనే మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దెయ్యం రూపంలాగా, సర్పం రూపంలాగా రాదు ఇప్పుడు మీ దగ్గరికి. అపవాది నీ పక్కనే ఉన్న నీ ఫ్రెండ్ రూపంలో రావచ్చు. అపవాది మీ ఇంట్లో ఉంటున్న నీ భార్య రూపంలో రావచ్చు. అపవాది నీ భర్త రూపంలో రావచ్చు. ఎందుకు చెప్తానో తెలిసి మాట? యేసుప్రభు అంటున్నాడు, నేను యెరూషలేముకి వెళ్ళిపోతాను,
శాస్త్రుల చేతను పెద్దల చేతను హింసలు పొందుతాను, నన్ను అక్కడ చంపేస్తారు, నన్ను సమాధి చేస్తారు, నేను తిరిగి లేచిపోతాను అంటున్నాడు. శిష్యులకు చెప్తున్నాడు. అందులో ఇమీడియట్గా ఒక ఆయన రియాక్ట్ అయిపోయాడు. ఎవరు? పేతురు గారు. వెంటనే యేసుప్రభు చేయి పట్టుకుని ఏమంటున్నాడు? ప్రభువా, ఇది నీకు దూరమగును గాక అనగానే యేసుప్రభు వెనక్కి తిరిగి, అబ్బా పేతురు, నేను అంటే నీకు ఎంత ఇష్టం అన్నాడా? ఏమన్నాడు పేతుర్ని? పేతురా అన్నాడా? సాతానా అన్నాడా? అంటే ఎవరిలో దూరింది ఇప్పుడు సాతాను? యేసుప్రభు పక్కన ఉన్న పేతురులోకి సాతాను దూరిపోతే నీ పక్కనున్న నీ సహోదరులోకి రాదా సాతాను? మీ ఆయనలోకి రాదా? యోబు గారి భార్యలోకి వచ్చేసింది. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు యోబు గారి భార్యలో దూరిపోయి అంటుంది, ఎందుకయ్యా ఆ భక్తి నీకు? ఏమిచ్చాడు దేవుడు నీకు? ఎక్కడున్నవాడిని ఏ స్థితికి పడగొట్టాడు దేవుడు నిన్ను? పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఇంక ఏం మిగిలిందని దేవుడు నమ్ముతావు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నీకు ఇలాంటి బాధ చేస్తుంది. యేసుప్రభు నమ్మిన తర్వాత ఈ జరుగుతున్నాయేమో కొంచెం చూసుకోరాదు అంటది. ఎక్కడో అనుమానం మనకి, అంతే కదా. ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి కదా. యాక్సిడెంట్ గుడికి వెళ్ళిన తర్వాత జరిగిందా? ఈ మధ్యకాలంలో ఏదో పెద్ద సభకి వెళ్ళి వచ్చావా 4 రోజులు వాక్యం నేర్చుకోవడానికి? అదిగో నాకు అర్థమైంది, ఆ సభకి వెళ్ళినందుకే నీకు ఇలాంటి ప్రమాదం జరిగింది. అప్పుడు నీకు ఎలాగుంటుంది? ఎక్కడో లేనిపోని అనుమానం లోపల. సేమ్ కండిషన్లో యోబు ఉన్నాడు. కరెక్ట్గా దొరికాడు, బలహీనతలో కష్టంలో ఉన్నాడని యోబు భార్యలో దూరిపోయి అంటుంది, దేవుడు ఏమిచ్చాడని నమ్ముతావయ్యా నువ్వు దేవుడిని? అంటే అంతకుముందు సకల సౌకర్యాలు అనుభవించినప్పుడు దేవుడు చేసిన మేలుడు జ్ఞాపకం లేవు. కష్టం వచ్చేసరికి యోబు భార్యలో తీరిపోయి నువ్వు దేవుడిని తిడతావా లేదా? తిట్టి చచ్చిపోతావా లేదా? చూసారా? అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ పక్కన ఉన్న ఎవరో ఒక రూపంలో ఎవరు వస్తారు? దైవం వస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరు ఉందండి, చాలా కష్టపడుతుంది దేవుడి కోసం, చాలా కష్టపడుతుందండి. చాలా త్యాగాలు చేస్తుంది దేవుడి కోసం. ఒక అన్ని కుటుంబంలో నుంచి వచ్చింది. ఈ రోజు ఆవిడకి పెద్ద కష్టం వచ్చిందండి. కాలుకి చిన్న ప్రమాదం జరిగి బెడ్ మీద ఉంది. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారట, నువ్వు ఆ గుడికి వెళ్తాను అందుకే నీ కాలు ఇరిగిపోయింది, ఒకసారి మా దగ్గరికి రారాదు, మళ్ళీ మేము ఇటు తీసుకెళ్తాం అంటున్నారట. అంటే ఆవిడ చెప్తుంటే నాకు అదే అర్థమైంది. అంటే అపవాది ఎవరి రూపంలోనే, ఇది కూడా అక్కడ యేసుప్రభుకి కష్టం, సిలువ శ్రమ త్యాగాలు అనేసరికి పేతురు గారి రూపంలో అంటుంది, ఇది నీకు దూరమగును గాక. ఎందుకంటే ఆ కష్టాలు, ఆయన కష్టపడకపోతే మనకి ఈరోజు రక్షణ వచ్చేదా? రాదు. ఆయన సిలువ ఎక్కకపోతే నీ పాపం పోతుందా? పోదు. ఆయన సిలువెక్కితే నీ పాపాలు ఎక్కడ పోతాయో, ప్రపంచం మొత్తానికి రక్షణ ఎక్కడ వస్తుందోనని పేతురు గారి రూపంలో దూరిపోయి నువ్వు వెళ్ళొద్దు సిలువకి. నువ్వు సువార్తకి వెళ్ళావనుకో, వాక్యం చెప్పడానికి వెళ్ళావనుకో, నువ్వు సువార్త చేస్తున్న వాళ్ళకి సహకారంగా నువ్వు వెనకాల వెళ్ళావనుకో, ఎవరికో ఒకరు కరపత్రం ఇస్తావు, ఎవరో ఒకరు మారతారు. అప్పుడు నిన్నేమంటారు తెలుసా? సువార్తకి వెళ్ళేటప్పుడు ఏ వెళతావమ్మా సువార్తకి? ఎండలో తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయి, బీపీ డౌన్ అయిపోద్ది, ఇంటికి రాగానే ఆరోగ్యం చెడిపోద్ది, అవసరమా నీకు? వాళ్ళు వెళ్తున్నారు కదా అంటది. నీకు ఎలాగుంటుంది ఆ మాట? నేనంటే ఎంత ప్రేమ మా అమ్మాయికి, ఎంత బాగా చూసుకుంటుంది నా ఆరోగ్యం, సువార్తకి వెళ్ళొద్దు అంటది. అమ్మ నువ్వమ్మ సూపర్ అంటావా? ఏ సాతానా అంటావా నువ్వు? మనం అనం కదండి. ఎందుకంటే ఆడు కుయుక్తులు కానీ ఆడు తంత్రాలు కానీ మనకెక్కడ తెలిసాయి? పాట పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం, హాయిగా నిద్రపోదాం, బంగారు దూతలకు కాపలా పెట్టి, ఇదే మనకు అర్థమైంది. ఆడెక్కడ అర్థమయ్యాడు మనకి? బాగా వాడు అర్థమైంది అపోస్తులుకండి. చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా రాసుకోండి. సువార్త ప్రకటన జరుగుతున్న కాలంలో, జాగ్రత్తగా వినండి, సువార్త ప్రకటన జరుగుతున్న కాలంలో సంఘానికి, సార్వత్రిక దేవుని సంఘానికి, ఇదిగో అపవాది మీ దగ్గరకు వచ్చేస్తాడు, మీ మనసులను పాడు చేస్తాడు, మేము ప్రకటించని మరొక యేసును వాడు ప్రకటిస్తాడు. హింట్ ఇచ్చాడు పౌలు గారు ముందే అక్కడ 4వ వచనంలో. మేము ప్రకటించని మరొక యేసును ప్రకటిస్తాడు. అండర్లైన్ చేసుకోండి. అసలు వీళ్ళు ప్రకటించిన యేసు ఏంటి, అపవాది దిగి వాడు ప్రకటిస్తున్న యేసు ఏంటో పట్టిస్తాను ఈరోజు బైబిల్లో నుంచి. బాగా రాసుకోండి ఇవన్నీ. ఇదిగో మేము ఒక యేసును ప్రకటించాం, మేము యేసు పేరట ఒక బోధన మీ దగ్గరికి తెచ్చాం, యేసు పేరట ఒక సువార్తను మీ దగ్గరికి తెచ్చాం, వాడు దాన్ని చెరిపేస్తాడు, వాడు కూడా దింపాడు వాడు మనుషుల్ని అన్నాడు. ఎవరైనా నిజంగా ఇదంతా చదువుతున్నప్పుడు మనకి ఏదో చదువుతున్నప్పుడు మామూలుగా ఉంటుంది, కానీ వాడి రాక మీ దగ్గరికి వస్తేనే తప్ప అమ్మో నేను మోసపోయానన్న సంగతి మీకు తెలీదు. కొంతమంది ఆ మోసాన్ని కూడా గుర్తించలేని వాళ్ళు ఆ మోసంలో ముసుగులో ఉండిపోయారంటే అంతిమంగా మనం తేలేది ఎక్కడో తెలుసండి, చనిపోయిన తర్వాత పాతాళంలో. ఎంత ప్రమాదంలో చూసారా మనం? మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఎవరున్నారు ఇప్పుడు?
అపవాది దింపాడు వాడి మనుషులని, అపవాది దింపాడు. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ వివరించాలంటే నాకు టైం అయిపోద్ది. మీరు ఇదే అధ్యాయంలో వాడు దిగుతాడు అని బైబిల్లో ఉంది. ఏమంటే నిజానికి ఈ పదం చదివించినా చాలా మంది బాధపడుతున్నారండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి చదివించినా బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా మీరు 13వ వచనానికి వచ్చేసరికి వాడు ఎలా వస్తాడో మన దగ్గరికి చెప్తున్నాడు. వాడు ఎలాగొస్తాడు మన దగ్గరికి, అపవాది ఎలాంటి వేషంతో క్రైస్తవ్యం దగ్గరికి వస్తాడు, క్రైస్తవుల దగ్గరికి వస్తాడు, ఎలా మనల్ని మోసం చేస్తాడో 13వ వచనంలో చెప్పేశాడు. ఎలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించిన ఎడల అన్నాడు కదా. వాడు వీళ్ళు ప్రకటించని, అపోస్తులు ప్రకటించని మరొక యేసును ప్రకటించడానికి, దేవుడు ఎలాగైతే సేవకులను నియమించుకున్నాడో, దేవుడు ఎలాగైతే బోధకులను నియమించుకున్నాడో, వేదిక మీద ఉన్నారు చూశారు సేవకులు, వీళ్ళు ఎలాగైతే దేవుడు పక్షాన ఈరోజు మీకు సేవ చేసి సత్యాలు చెబుతున్నారో, వాడు కూడా ఇదిగో వేదిక మీద సేవకులు ఎలాగైతే దేవుడు నియమించుకున్నాడో అలా వాడు కూడా ఒక టీమును నియమించుకున్నాడు. వాడి టీము గురించి కొండ బద్దలు కొట్టేశాడు 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు. ఇక్కడ ఎవరయ్యా వాడు, ఏ రూపంలోనయ్యా క్రైస్తవుల దగ్గరికి వస్తారంటే అంటున్నాడు ఇక్కడ 13వ వచనంలో. మీరు చూడండి జాగ్రత్తగా. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై. బాగా వినండి, ఆగండి. ఒక గ్రూప్ చెప్పాడండి. వీళ్ళు ఎవరట, ఎలా వస్తారట మన దగ్గరికి? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము వేసుకున్నారా నిజంగా అపోస్తులులా? అప్పుడప్పుడు జాతరలో చూడండి, పులి వేషం వేసుకుని ఒకడు ఆడుతూ ఉంటాడు. పులా మనిషా? మనిషే. ఏ వేషం వేశాడు? పులి వేషం వేశాడు. ఇప్పుడు మన దగ్గరికి అపవాదిగాడు పంపించేటప్పుడు వాడు పనివారిని మనం గుర్తుపట్టకుండా వాడి పనివారికి ఎవరు వేషం వేశాడట? నువ్వు చూడగానే ఏమనుకుంటావు? అపోస్తులుడు. సరే, అలా మోసపోయాం అంటే ఇందులో దొంగ అపోస్తులు కూడా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ్యంలో. నేను అంటాం లేదండి, అది బైబిల్ అన్న మాట అండి. చూడండి కింద ఎంత బాగా చెప్తాడు అంటే, దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇంతకీ మోసగాడు ఎవరు? మోసగాడు ఎవరంటే మళ్ళీ మోసం చేసేది ఎవరు? అపవాది. వాడి పని వాళ్ళు అపోస్తుల వేషంలో ఉన్నారట. ఏం చెప్పాడండి? అపవాది పని వాళ్ళు అపోస్తుల వేషంలో ఉన్నారట. ఇప్పుడు కిందన్న విశ్వాసికి బైబిల్ పైన పట్టులేదనుకోండి, డూప్లికేట్ ఎవరో ఒరిజినల్ ఎవరో తెలీదు. వాడు పనివారెవరో నిజంగా దేవుడు పనివారెవరో తెలీదు. ఏమన్నా నిజంగా నేను యానివర్సరీ అని అన్నయ్య ఫోన్ చేయగానే మాట అడిగాను, అన్నయ్య నేను ఈ ప్రసంగం చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా అంటే అన్నయ్య అన్నారు, అందరూ మన క్రైస్తవులేనన్నా, అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది, నువ్వేం చెప్పినా వాళ్ళు స్వీకరిస్తారు అని అన్న ధైర్యం ఇచ్చాడు కనుక ఈ ప్రసంగం చేస్తున్నాడండి. ఎదిగి మాట చెప్తున్నాడంటే, చాలా మందికి బైబిల్లో ఉన్నవి ఉన్నట్టు చదివి వినిపించినా ప్రజలకు చెప్పినా చాలా మందికి నచ్చదండి. ఉన్నది చెప్పకూడదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎప్పుడు ఏమండి బర్త్డేకి అదే ప్రసంగం, దేవుడు దీవిస్తాడు. చచ్చిపోయి ఏమండి అది ఏమంటారు దాన్ని, జ్ఞాపకార్థ గుడి కడతారు, అక్కడ కూడా దేవుడు దీవిస్తాడనే చెప్పాలి. ఆరాధనలో దేవుడు దీవిస్తాడు, సభలు పెట్టినా దేవుడు దీవిస్తాడు. ఇక శాపాలు ఇవ్వడేడు దేవుడు, కొట్టడేడు దేవుడు, తిట్టడేడు దేవుడు. సరిగా లేకపోతే మనం అలవాటు అయిపోయాం దానికి మనం. కనుక కొన్ని నిజాలు సత్యాలు సమాజంలోకి వచ్చేసరికి చాలా మంది క్రైస్తవులు బాధపడుతున్నారండి. నాకు తెలిసి ప్రాంగణంలో ఉన్న ఎవరో బాధపడరని నేను అనుకుంటున్నాను. బాధపడే వాళ్ళు ఉంటే ఒకసారి చేయలేపండి. ఎవరు లేరు కదా, దేవుడికి స్తోత్రం. మంచోళ్ళండి మీరు, మంచోళ్ళు కనుక మీకు నిజాలన్నీ చెప్పి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, మళ్ళీ పిలుస్తారో లేదో తెలియదు, మళ్ళీ మీరు దొరుకుతారో లేదో తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా నిజాలు, బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని నిజాలు చెప్పి వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఈరోజు సంఘం యానివర్సరీ అనేసరికి టైటిల్ వేసానండి నేను. ఎందుకు వేసానో తెలుసా? బైబిల్లో సంఘానికి దేవుడిచ్చిన ఖ్యాతి ఏంటో తెలుసండి, సంఘానికి దేవుడిచ్చిన విలువ ఏంటో తెలుసా? సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం అని రాసేశాడు. అంటే ప్రపంచం మొత్తానికి సత్యం ఎక్కడ దొరుకుతుందా అంటే ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. వైద్యం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడున్నావు? ఎక్కడున్నా చెప్పండి. సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. అంటే సత్యం కావాలంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? సంఘం దగ్గరికి వెళ్ళాలి. వైద్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి కదా. చదువు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. సత్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
సంఘానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ సంఘమే అసత్యంగా మారిపోయింది అనుకోండి, ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇక? కనుక సంఘం యానివర్సరీ అనేసరికి నేను ఒక మాట చెప్పాను. అమ్మా, సంఘం అనేది సత్యాన్ని స్థాపించడానికి, ప్రభు చెప్పిన సత్యాన్ని ప్రజల మధ్యలో ఉంచే ఒక దీపస్తంభం కనుక అపోస్తలులు చేశారు తొలి శతాబ్దంలో ఈ పోరాటం. ఆ పోరాటం గురించి చెప్పడానికి టైటిల్ అండి. అపవాది నెమ్మదిగా వాడి పరివారును దింపిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపవాది వాడి పరివారాన్ని దింపి సువార్తను ఎలా పాడు చేసిందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి అందరూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. బాగా వినాలి, ఇది అసలు పాయింట్. ఇదే పత్రిక 11వ అధ్యాయానికి వెళ్ళేసరికి అన్నాడు, అపవాది మోసపుచ్చుతుంది, మీ దగ్గరికి వాడు పనివారిని దింపింది అన్నాడు. ఈ 2వ అధ్యాయం ప్రారంభంలోనే 17వ వచనంలో వాళ్ళకి ఏం చెప్తున్నాడు సంఘానికి? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. బాగా వినాలి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేశారట. ఆ కలిపి చెరిపిన వాళ్ళు ఎంతమంది వచ్చారట? అనేకుల వలె ఉండక అన్నాడు. అంటే బాగా వినండి, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికిన కాలం మీకు తెలియదు కదండి. 33.5 సంవత్సరాలు బ్రతికారండి. 33.5 సంవత్సరాలు బ్రతికితే 30 ఏళ్లకు సుమారుగా 68-70 ఆ సంవత్సరాలు వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు చెప్పిన సువార్తను చెరిపి, లేదా అపోస్తలులు చెప్పిన వాక్యాన్ని చెరిపి కలిపేవారు ఎంతమంది వచ్చారట? అనేకులు వచ్చేసారట. మేము వారి వలె ఉండక అన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు విషయాన్ని ప్రారంభంలో ఒక వచనం చదివించారు మీతో. ఏంటి? వాక్యము ఏమండి? ఆత్మలను రక్షించటకు శక్తి కలిగిన వాక్యం. అంటే మీ ఆత్మను రక్షించేది ఏది? ఇప్పుడు వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని తొలి శతాబ్దంలోనే అపవాది తన పని వాళ్ళని దింపి ఏం చేసింది? కలిపి చెరిపేసింది. మీ దగ్గరికి రోజు పాలైన వస్తాడు పాలేయడానికి. ఓ రోజు చిక్కటి పాలేస్తాడు. మొదటి రోజు మీరేమనుకుంటారు? పాలు చూసి, బా మంచి పాలేసి ఆయన పట్టుకున్నామండి, చిక్కటి పాలేస్తున్నాడు అని అంటాడు. ఆ చిక్కటి పాలు 2 రోజులు వేసిన తర్వాత 3వ రోజు నీళ్ళేస్తాడు అందులో. మీకు తెలుస్తుందా? అంటే చిక్కటి పాలను నీళ్ళేసి పాలను ఏం చేశాడు? చెరిపేశాడు. ఎవరు పట్టుకుంటారు తెలుసా? చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి స్త్రీలు. ఏ రోజు నీళ్ళు కలిపాడో ఆ రోజు పట్టేస్తారు వాళ్ళు. ఎలా పడతారు తెలుసా? టీ పెట్టినప్పుడు ఉత్తుపాలతో తాగుతున్నప్పుడు కాస్త పలచగా, ఏమంటే ఉత్తుపాలు నీళ్లు కలిపిన పాలు ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసా? చిక్కటి పాలు అంటే ఎంత వేడి చేసినా తాగుతుంటే నోరు కాలదు. నీళ్లు కలిపేసిన పాలు కొంచెం వేడి చేసిన మూత కడుకొని మూత కాలిపోద్ది. అప్పుడు పట్టేస్తుంది ఈవిడ. ఇందులో ఏం కలిపేశాడు? అమ్మో ఈడు మోసగాడు ఈరోజు నీళ్ళు కలిపేశాడు. చూసారా? అందరూ పట్టుకోలేరు వాళ్ళు. ఎవడు పాల్లో నీళ్ళు ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది? తెలీదు. అలాగే తొలి శతాబ్దంలో అపవాది ఏం చేసింది అంటే, యేసు ప్రభు చెప్పిన సువార్తను, అపోస్తలులు చెప్పిన సువార్తను కలిపి చెరిపేసింది. ఇప్పుడు అపోస్తలుల బాధ్యత ఏంటంటే, ఇదిగో ఇది చెరపబడిన వాక్యము, ఇది సత్యవాక్యము అని చెప్పవలసిన బాధ్యత సువార్త చేయటంతో పాటు ఆత్మల్ని రక్షించడంతో పాటుగా సత్యాన్ని స్థాపించడానికి వీళ్ళు పోరాటం చేయాల్సి వచ్చిందండి. తొలి శతాబ్దంలో చెప్తున్నాను నేను, ఇప్పుడు మాట కాదు. అప్పటికే అనేకులు వచ్చేసారండి. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారో మీ ఆలోచనలకి విడిచిపెడుతున్నాను నేను. అప్పటికే తొలి శతాబ్దానికి అనేకులు ఉన్నారట. వాక్యాన్ని కలిపి చెరిపిన వాళ్ళు గలతీ సంఘంలోకి వచ్చారు, కొరింథీ సంఘంలోకి వచ్చారు, ఎఫెసు సంఘంలోకి వచ్చారు, యాకోబు గారు పత్రిక రాస్తున్న సంఘంలోకి వచ్చారు. ప్రతి సంఘంలోనికి నండి యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని, సువార్తను, అపోస్తలులు చెప్పిన దాన్ని
కలిపి చెరిపేసే వాళ్ళు దిగిపోయారు. ఇదిగో మేము అలా ఉండటం లేదు, మీకు విభజించి ఇది సత్యం ఇది అసత్యం అని మీకు చూపిస్తాం అని మొదలుపెట్టారు సేవ. ఏమండి, అపోస్తులు సత్యవాక్యం అని వాళ్ళు చెప్పారా అంటే ఒక మాట చూపిస్తాను. యాకోబు గారు పత్రిక రాస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తుల వారికి స్వయాన తమ్ముడు, సహోదరుడు, యేసు తర్వాత పుట్టినవాడు. ఆయన పత్రిక రాశాడు, యాకోబు గారు రాసిన పత్రిక. అందులో మొదటి అధ్యాయం మీరు చూడండి, 18వ వచనంలో, మొదటి అధ్యాయం 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. బాగా వినండి, ప్రతి పదం జాగ్రత్తగా చదవాలి. బైబిల్లో ప్రతి పదం జాగ్రత్తగా చదవాలి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఆ పదం అండర్లైన్ చేయండి. ఏమన్నా చెప్పండి మీ బైబిల్లో. సత్యవాక్యము అని నా బైబిల్లో ఉంది అనవలు ఒక్కసారి దయచేసి చేయలేపండి. ఎవరు చెప్తున్నారండి ఇది? వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. దింపండి. ఎవరు చెప్తున్నారు సత్యవాక్యం అని? యాకోబు గారు అంటున్నారు, సత్యవాక్యము వలన దేవుడు మనలను కన్నాడు. సత్యవాక్యంతో కన్నాడు. సంగమా, సత్యవాక్యంతో మనల్ని కన్నాడు. అపవాది వచ్చి ఆ సత్యవాక్యాన్ని పాడు చేసింది. చెప్తాను అదేంటో ఇదేంటో కూడా, మీరు ఏ కంగారు అవ్వకుండా భలే ఉంటా చివరికి వెళ్ళేసరికి. బాగా వినండి చాలు. సత్యవాక్యము అన్న పదం ఈరోజు ఏమంటే నిజంగా చాలా మంది ఏమంటున్నారంటే, మేమంటున్నాం, వాళ్ళ వాక్యం సత్యం అంటారండి, అందరి వాక్యం అబద్ధం అంటారండి, మేమంటున్నాం అంటున్నారు. దయచేసి మా మీద నింద వేయకండి. సత్యవాక్యము మేము చెప్పేది సత్యం అని మేము కాదు ప్రకటిస్తుంటా. ఎవరు ప్రకటిస్తున్నారు? తొలుత అపోస్తులు ప్రకటిస్తున్నారు. అపోస్తులు పత్రికలు రాశారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక, పౌలు గారు చెప్తున్న సంగతి కూడా చూపిస్తాను చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఇదిగో వీళ్ళంతా కూడా అనుజనులండి. ఎఫ్సీ సంఘం అనేసరికి అనుజనులు వీళ్ళంతా. పౌలు గారు సువార్తలో భాగంగా ఈ ఎఫ్సీ పట్టణంలో సంఘాన్ని కట్టాడు. అనుజనులు మార్చుకుని ప్రభువులోకి నడిపించుకున్నాడు. వాళ్ళకి రాశాడు ఈ పత్రిక. రాస్తూ అంటున్నాడు, మీరును సత్యవాక్యమును అనగా, అండర్లైన్ చేసుకోండి, సత్యవాక్యము అనగా. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడే ఉంది విషయం అంతా. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. అండర్లైన్ చేయండి. సత్యవాక్యం అంటే ఏంటో తెలుసా? మీ ఆత్మలను రక్షించే సువార్త సత్యవాక్యం. చెప్తాను, ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. మీ ఆత్మలను రక్షించే సువార్త సత్యవాక్యం. మీకు వినబడుతున్న వాక్యం మీ ఆత్మను రక్షించాలి. మీకు వినబడుతున్న వాక్యం మిమ్మల్ని పరలోకానికి చేర్చేదై ఉండాలి. మీకు వినబడుతున్న వాక్యము మీ పాపాలను కడుక్కునేదై ఉండాలి. మీకు వినబడుతున్న వాక్యము దేవుడి భయాన్ని మీలో పుట్టించేదై ఉండాలి. అది సత్యవాక్యం, అది సత్య సువార్త. అది మిమ్మల్ని పరలోకానికి చేర్చేది, మీ ఆత్మను రక్షించేది. మీరు పాపాలు విడిచి భయంకరమైన పాపాలు విడిచి దేవుడి కొరకు భక్తుడుగా నిన్ను నిలబెట్టే సువార్త ఏదైతే ఉందో అది సత్య సువార్త, అది సత్యవాక్యం. ఆ రక్షణ సువార్తను మేము ప్రకటించాం. దాన్ని విని ఎఫ్సీ సంఘమా, మీరు సంఘంగా ఈరోజు ఉన్నారు. కానీ పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యం చెప్పి ఆత్మలను రక్షించిన మేమే ఏమని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఇదిగో మేము చెప్పింది సత్యవాక్యం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు? మేం కాదు. ఎవరు? మళ్ళా అడుగుతున్నాను, ఎవరు? అపోస్తులు అంటున్నారు, మేము చెప్పేది సత్యం, మేము చెప్పేది సత్యం, మేము చెప్పేది సత్యం, మేము చెప్పేది సత్యం. యాకోబు గారు అదే మాట, ఇక్కడ ఇదే మాట. మీరు బైబిల్ అంతా తిరగండి, చాలా చోట్ల పదం ఉంటుంది, సత్యవాక్యం, సత్యవాక్యం, సత్యవాక్యం. కారణం ఏంటి? తొలి శతాబ్దానికే వాక్యాన్ని కలిపి ఏం చేశారు? చేరిపేశారు. కాబట్టి ఇదిగో ఇప్పుడు మేము చెప్తున్నది సత్యం, ఈ సత్యం ద్వారానే మీరు రక్షించబడతారు అన్న బోధ జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే, ఏం చెప్పినా యేసుప్రభు పేరట ఏదో చెప్తున్నారు కదండి, చెప్పనివ్వండి అన్నారు. అలా చెప్పనివ్వండి అని వాక్యాన్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల క్రైస్తవ్యంలోనికి ఈరోజు కొత్త బోధ ఒకటి వచ్చింది. మరి రాజమండ్రి, చాగల్లు, ఈ నెలటూరు, ఈ ఊరికి ఇంకా వచ్చిందో లేదో తెలీదు. మా హైదరాబాద్లో అయితే 1,00,000 మంది వెళ్ళిపోయారు అందులోకి, ఆ బోధలోకి. లేటెస్ట్ కొత్త ట్రెండ్ అనమాట. ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారుస్తుందట లోకం.
అలాగే ఎప్పుడు యేసుప్రభు పరలోకం, ఈ ట్రెండ్ ఏం బాగుంది, యేసుప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఈ ట్రెండ్ ఏం బాగుందని కొత్త ట్రెండ్ దింపారు క్రైస్తవ్యంలోకి. ఏంటో తెలుసండి అది? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏం చెప్పాడంటే పరలోకంలో తండ్రి ఉన్నాడని చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? యేసుప్రభు ఒక సంగతి చెప్పడం మర్చిపోయాడు మీకు, పరలోకంలో తండ్రితో పాటు పక్కన తల్లి కూడా ఉందని చెప్తున్నారు వీళ్ళు. రాజమండ్రి వచ్చిందట, ఇక మీరే నెక్స్ట్ నెలటూరు చాగళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుని వస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంటింటికి వచ్చేస్తారు, మిమ్మల్ని రమ్మని ఇలా సభలు పెట్టి పిలవరాళ్ళు, వాళ్ళే మీ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళే మీ ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బైబిల్ తీ, యెరూషలేము మనకి తల్లి అని ఉంటుంది, ఆ రెఫరెన్స్ ఒకటి. గలతీ పత్రికలో ఉంటుందండి అది, ఆ రెఫరెన్స్ ఒకటి. పరమగీతాల్లో తల్లి తల్లి ప్రియురాలు అన్న పదాలు ఉంటాయి. అవన్నీ ఒక చోటకి తెచ్చి, ఇదిగో ప్రియురాలు అని ఎవరిని అన్నాడు తెలుసా? దేవుడు. పరలోకంలో పక్కన ఆవిడికి వైఫ్ ఉంది, మీకు తెలియదు. ఇంతకాలం బోధకులు దాచేశారంటారు వాళ్ళు. బోధ ఎలాగుంది ఇప్పుడు? ఈ బోధ ఎలాగుంది మీకు? పరలోకంలో మనకు ఎవరున్నారట? తల్లి ఉంది. మా దగ్గరికి వచ్చాడండి, మా సంఘంలో ఉన్న ఒక సహోదరు దగ్గరికి వచ్చాడు. ఆ చెల్లి అతలాకుతలం అయిపోయి ఉండు, మా అన్నయ్య ఉన్నాడని నాకు ఫోన్ చేసి ఆడికి ఫోన్ ఇచ్చింది. అయ్యగారు, మీరు బైబిల్ కాలేజ్ ఆ ప్రిన్సిపల్ అట్ట కదా, మీతో నేను కలవాలి, నేను మీకు చాలా విషయాలు చెప్పాలంటే, బాబు నాకు చాలా విషయాలు వద్దు, చిన్నవి చెప్తే అర్థమైపోతే కొంచెం మొదలెట్టాను. నన్ను మొదలెట్టగానే ఇంకా తెలిసిపోయింది. డైరెక్ట్గా ఎక్కడో యెరూషలేము అంటున్నాడు, పరమగీతాలు అంటున్నాడు. బాబు ఇదంతా వద్దు, డైరెక్ట్గా పాయింట్లోకి రా అన్నాను. డైరెక్ట్గా పాయింట్లోకి రాగానే అంటున్నాడు, ఏమంటే మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, అలాగే మనకు పరలోకంలో తల్లి కూడా ఉంది అన్నాడు. మాకు కనబడిన తల్లి నీకెక్కడ కనబడిందిరా అంటే, అది అంతేనండి, మీరు డైరెక్ట్గా కలిస్తే చెప్తాను అంటున్నాడు. చూసారా, పరలోకంలో ఎవరున్నారట? తల్లి ఉంది. ఇంకో కొద్ది కాలానికి ఒకడు వస్తాడు, పరలోకంలో మనకి బామర్ది ఉన్నాడు అంటాడు. ఇంకా కొంతకాలానికి ఒకడు వస్తాడు, పరలోకంలో మనకు బావ, అక్క, తమ్ముడు, అబ్బో పెద్ద ఫ్యామిలీ ఉంది, బైబిల్లో ఉంది అదంతా అంటాడు. నమ్మేస్తారా? నమ్ముతున్నారండి. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్. హైదరాబాద్లో మేము ఉంటున్న పట్టణంలో నుండి పరలోకపు తల్లి ఉందని నమ్మే వాళ్ళు 1,00,000 ఉన్నారు. చూసారా, యేసుప్రభు ఎక్కడైనా తల్లి ఉందని చెప్పాడా? అంటే వీళ్ళు ఏమన్నారంటే, ఆ పరలోకంలో తండ్రికి భార్య ఉంది. ఎలాగుంది బోధ? నేను అడిగాను వాడికి డైరెక్ట్గా, బాబు పరలోకంలో తల్లి ఉంది అంటున్నావు కదా, మనకేమన్నా బావ బామ్మర్ది వీళ్ళు కూడా ఉన్నారేమో చూడరాదు అన్నాను. వాడు కోపం వచ్చింది. కోపం రాగానే వాడికి చరిత్ర అంతా చెప్పానండి. నీ బోధ ఎక్కడ పుట్టిందో, నీ బోధ మూలాలన్నీ నాకు తెలుసు. మీ బోధ ఉత్తర కొరియాలో పుట్టింది. ఆన్సాంగ్ హాంగ్ మీ యేసుప్రభు, ఆవిడ పక్కనే ఉన్న జాంగిల్జా మీ తల్లి, మీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, అక్కడే ఉండి వస్తున్నాడు అన్నాను. అంతే, ల్యాప్టాప్ మూసేసి అమ్మ మీకు మాకు సరిపోదమ్మా అని వెళ్ళిపోతానే ఉన్నాడు. క్రైస్తవ్యంలోనికి వస్తున్న తప్పుడు బోధల పట్ల క్రైస్తవ్యానికి సరైన అవగాహన లేకపోతే, మీకు అవగాహన లేకపోతే, ఇదిగో అపవాది తన వాళ్ళను దింపాడు. వీళ్ళు తొలి శతాబ్దంలో కూడా దింపాడు. పట్టారండి అపోస్తులు, పట్టేశారు. పట్టి ఏమంటున్నారు తెలుసా? గలతీ పత్రిక మీరు రండి, గలతీ పత్రిక రండి. వాక్యం పట్ల ఇంత తీవ్రమైన ఆలోచనలు మనకు లేనప్పుడు అండి మోసపోతామండి. మనకు కాని వాక్యము, మన ఆత్మలను దెబ్బతీసే వాక్యం మనం వినేస్తాం. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. అండర్లైన్ చేసుకోండి. మనకు సువార్త ఒకటే తెలుసు. ఎవరు చెప్పిన సువార్తే కదా, ఎవరు చెప్పినా యేసుప్రభు ప్రకటిస్తున్నారు కదా, ఎవరు సభలు పెట్టినా యేసుప్రభు సభలు కదా అని మనం అనుకుంటున్నాం. అసలు సువార్త ఒకటే నీకు తెలుసు. పౌలు గారు ఇంకో సువార్త చెప్తున్నాడు గలతీ సంఘానికి. ఏంటంటది? భిన్నమైన సువార్త. అండర్లైన్ చేయండి ఆ పదం. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటిది? పౌలు గారు కట్టిన సంఘంలోనికే భిన్నమైన సువార్త వచ్చింది అంటే, ఇప్పుడు మన సంఘాల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమండి, భిన్నమైన సువార్త ఎలాగుంటది, మరి ఒక సువార్త ఎలాగుంటది, మరి ఒక బోధ ఎలాగుంటది? చెప్పాను కదా ఎగ్జాంపుల్, పరలోకంలో మనకు ఎవరున్నారు? తల్లి ఉంది. అంతేనా? అంతే కదండి. బాధపడకుండా వినండి, నేను చెప్పే సత్యాలు. ఎవరిని విమర్శించడానికి మాత్రం చెప్పడం లేదు. అందరూ నా వాళ్ళుగా ప్రేమించి ప్రభువును నమ్మిన వాళ్ళుగా మిమ్మల్ని కాస్త బైబిల్ వైపు అడుగులు వేయించడానికి మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నాను తప్ప, ఎవరినో విమర్శించి చప్పట్లు కొట్టించుకుందామనో మెప్పు పొందుదామనో అసలు అలాంటి భావజాలంతో మేము లేవు. సేవ కూడా చేయటం లేదు. ఎందుకంటే
మాకు పరలోకం కావాలి. మనుషులు మెప్పొద్దు, మనుషులు తిడతన్నా పట్టించుకోము, మనుషులు పొగడతలు పొగిడినా మేము పట్టించుకోము. మాకు కావలసింది పరలోకంలో ఉన్న తండ్రి కృప. బైబిల్లో ఆయన రాయించిన సత్యాలు సమాజానికి చెప్పాలి. ప్రారంభంలో మీకు వచ్చిన చదివించాను 2 కొరింథీలో, మేము ప్రకటింపని మరొక యేసును వారు ఏం చేస్తారు అన్నాడు, ప్రకటిస్తారు అన్నాడు కదా. ఏమంటే వాళ్ళు ప్రకటించని యేసు వీళ్ళు ఎలా ప్రకటిస్తారో చెప్తాను. ఏమంటే మీలో ఎంతమంది కొత్త నిబంధన చదివిన వాళ్ళు ఉంటారో, కొత్త నిబంధనలో పుస్తకాలు నేను చెప్తాను. మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్త. నెక్స్ట్ వచ్చే పుస్తకం ఏం చెప్పండి, అపోస్తులుల కార్యాలు. అంటే అపోస్తులు అందరూ సేవ చేసిన కార్యాలు ఇవి. నెక్స్ట్ వచ్చే పత్రిక ఏం చెప్పండి, రోమ పత్రిక. మీకు తెలియదు కాదు. ఆ తర్వాత కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఇక పౌలు గారు రాసిన 14 పత్రికలు, యాకోబు గారి పత్రికలు, పేతురు గారి పత్రికలు, యోహాను గారి పత్రికలు, చివరిలో యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. ఇది కొత్త నిబంధన సువార్త. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పౌలు గారు మేము ప్రకటింపని మరొక యేసు అన్నాడు. ఇదిగో మేము ఒక సువార్త ప్రకటిస్తే ఇందులో ఒక భిన్నమైన సువార్త ఒకటి వచ్చిందని అంటున్నాడు. ఇంతకీ ఏంట భిన్నమైన సువార్త అంటే, బైబిల్ జాగ్రత్తగా ఓపెన్ చేసి ఇప్పుడు నేను చదువుతున్న వచనాన్ని బాగా రాసుకోవాలి మీరు. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం అందరం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం అందరు దయచేసి చూసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం అండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము మళ్ళా వచ్చేసింది చూడండి. ఇదిగో తిమోతి, మేము ఆల్రెడీ సత్యవాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాం, సంఘాలు బాగోలేదు, భిన్నమైన సువార్త వచ్చేసింది, మరొక సువార్త వచ్చేసింది, మరొక యేసును వాళ్ళు ప్రకటిస్తున్నారు. మనం చెప్పిన యేసుప్రభు మాటలు కాకుండా యేసుప్రభు పేరట మరొక మాటలు చెప్తున్నారు వాళ్ళు. కనుక నువ్వేం చేయాలి అంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. ఏ వాక్యాన్ని ఉపదేశించాలట? ఎందుకు సత్యవాక్యం 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 ఎన్నిసార్లు చెప్తున్నారు ఏంటంటే అపోస్తులు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అని అక్కడ పుట్నోట్లో 3 అని నెంబర్ ఉంటుంది చూడండి, ఉందా? ఆ 3 నెంబర్ దగ్గర కింద పుట్నోట్లో ఏమని రాస్తుంది చూడండి, సరిగా విభజించండి. సత్యవాక్యమేదో అబద్ధపు వాక్యమేదో విభజించు తిమోతి, విభజించు, ఇది సత్యం ఇది అబద్ధం అని విడగొట్టు చెప్పు దయచేసి తిమోతి. సంఘాలు పాడైపోయాయి, సంఘాలలోనికి భిన్నమైన సువార్త వచ్చింది, సత్యవాక్యాన్ని పాడు చేశారు, యేసు చెప్పిన సువార్తను నాశనం చేశారు. అపోస్తలుగా మేము పడిన కష్టం అంతా వృధా చేస్తున్నారు. వీళ్ళు మరొక సువార్త పట్టుకొని వచ్చేసారు. నువ్వు దయచేసి సంఘపు దూతగా, ఎఫెసీ సంఘానికి దూతగా, ఆ ఎఫెసీ సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు అల్లా ఎఫెసీ సంఘానికి దయచేసి చెప్పు, సత్యవాక్యం అంటే ఏంటో విడగొట్టు, విభజన రావాలి. ఇది అబద్ధం ఇది నిజం అని వాక్యాన్ని విడగొట్టుకునే శక్తి క్రైస్తవుడికి ఉండాలి. మళ్ళా చెప్తున్నాను రాసుకోండి. నువ్వు ప్రసంగం వింటున్నప్పుడు ఇది సత్యవాక్యం, ఇది మరి ఒక సువార్త, యేసు చెప్పలేదు ఈ మాట అని విడగొట్టుకొనగలిగే శక్తి కనుక నువ్వు సంపాదించలేదా, నీ ఆత్మ ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే ఈ బైబిల్ రీసెర్చ్ సెంటర్లు, ఇందుకే ఈ సెమినార్లు, ఇందుకే ఈ బైబిల్ తరగతులు ఉచితంగా వాళ్ళ కష్టార్జితానండి. ఇక్కడ కూర్చున్న రీసెర్చ్ సెంటర్ కానీ, ఇదిగో వేదిక మీద ఉన్న దైవజనులు కానీ, వీళ్ళందరూ సెమినార్లు పెట్టి మిమ్మల్ని పిలిచేది, బైబిల్ తరగతులు పెట్టి మిమ్మల్ని పిలిచేది, వీళ్ళ మోటో ఒకటే. తొలి శతాబ్దంలో సత్యవాక్యం వినిపించడానికి అపోస్తులు ఎలాగైతే పోరాటాలు చేశారో, ఈ శతాబ్దంలో బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా క్రైస్తవులకు నేర్పించాలి. అందుకు మా కష్టార్జితాన్ని పెడతాము, అందుకు మేము భోజనాలు పెడతాము, అందుకు మా కష్టార్జితంతో సభలు పెడతాము. వాళ్ళు ఎందుకు త్యాగం అయిపోతున్నారు తెలుసండి మనకి ఈ రోజు సత్యవాక్యం వినిపించడానికి. ఇది తొలి శతాబ్దంలో అపోస్తులు చేసిన పోరాటం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, తిమోతి నువ్వు సంఘాలకు వెళుతున్నప్పుడు సత్యవాక్యాన్ని విడగొట్టు, ఇది అబద్ధం అని చెప్పు, ఇది నిజమని చెప్పు. ఇంతకీ ఏంటయ్యా సంఘాలలోనికి వచ్చిన అబద్ధం, ఏంటయ్యా సంఘాలలోనికి వచ్చిన అసత్యం? అది మరలా ప్రభు పేరటే వచ్చిందట, అది మేము ఎలా కనిపెట్టాలి? ఇదే కదా ఇప్పటి వరకు మీ ప్రశ్న. ఓకే, మోడీ గారు 1000 రూపాయల నోట్లు రద్దు చేశాడు ఒకప్పుడు, తెలుసు కదా మీ అందరికీ. రద్దు చేశాడా? రద్దు చేశాడు. 500 నోట్లు రద్దు అయిపోయిన కొన్ని రోజులకి ఏ నోట్లు వచ్చాయి?
2000 నోటు పింక్ కలర్ నోటు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు, వెళ్ళిపోయి ఎక్కడికో దాచేశారు అందరూ. ఈ 2000 నోటు పింక్ కలర్ నోటు వచ్చిన తొలినాళ్ళల్లో ఎప్పుడైతే గవర్నమెంట్ పింక్ కలర్ నోటు, కొత్త నోటు 2000 నోటు వదిలిందో, ఇమీడియట్గా ఈ దొంగలు ఆ నోటుకు డూప్లికేట్ నోటు వదలలేదా? వదిలేరు. అప్పుడు ఆ డూప్లికేట్ నోట్ను అందరూ పట్టుకోలేరు. ఎవరు పట్టుకుంటారు? పట్టుకుంటే బ్యాంక్ కూడా పట్టుకుంటాడు, బాగా ట్రైనింగ్ తీసుకుని పెట్రోల్ బంక్ కూడా పట్టుకుంటాడు. ఈ దొంగ నోటు అండి చల్లదండి అంటాడు. ఒరే బాబు, అదే కలర్ కదా, అదే గాంధీ బొమ్మ కదా, అదే 2000 కదా, అదే గవర్నర్ సంతకం ఉంది కదా, ఏంటంటే మీకు తెలియదండి అది ఆ దొంగ నోటు అండి అంటాడు. ఎలా దొంగ నోటు అంటే నీకు తెలియదు అది పో అంటాడు. అన్నాడా? ఆ నోటికి ఈ నోటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? నాకు చెప్పండి, ఏమైనా తేడాలు ఉన్నాయా? సేమ్ గాంధీ గారా? సేమ్ గాంధీ గారు. సేమ్ 2000 బొమ్మ? సేమ్ 2000 బొమ్మ. సేమ్ సంతకమా? సేమ్ సంతకం. సేమ్ డిజైనా? సేమ్ డిజైన్. సేమ్ కలరా? సేమ్ కలర్. ఏంటి తేడా అంటే, ఒరే బాబు నీకు చెప్పలేను, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎందుకు చెప్పాను తెలుసు? ఇప్పుడు ఇది ఈ భిన్నమైన సువార్తను పట్టుకోవటం కూడా అంత కష్టం, ఈజీ ఏం కాదు అది. అపోస్తలులకే బుర్ర వేడెక్కిపోయింది ఆ రోజు విడగొట్టడానికి. బాబు ఇటు దొంగోడు, ఇటు దొంగోడు, ఇటు దొంగోడు, ఇది ఒరిజినల్. విడగొట్టారు వాళ్ళు ఇలాగా. సూపర్ టెక్నిక్ కూడా చెప్తానండి మీకు, ఈజీగా మీరు విడగొట్టుకుంటారు. ఇక అందుకే కదా దేవుడు నన్ను పంపాడు, చెప్పాలి కదా. వీళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టారు కదా, నా సహోదరులు కదా, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు కదా, మీకు చెప్పాలి కదా, మిమ్మల్ని నిలబెట్టాలి కదా అలా పట్టుకునేటట్టుగా. లేదంటే మీ ఆత్మ వెళ్ళిపోతుంది కదా. అది మా భారం, మా బాధ్యత. అది మా భారం, అదే మీ ఆత్మ. మరొక ఉద్దేశం మాకు ఏం లేదండి. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా, నాకేం పని చెప్పండి. నా భారం మీ ఆత్మ, నేను ఆవేశం మీ ఆత్మ, నా ఆలోచన మీ ఆత్మ. మీకు ఈ సత్యం చెబితేనే మీ ఆత్మను మీరు కాపాడుకుంటారు. తిమోతి, సత్యవాక్యాలను సరిగా విభజించాలి. ఇంతకీ సంఘాలకు వచ్చిన ప్రమాదం ఏంటని అంటున్నాడు అంటే, మీరు ఆ వచనం అలా కిందకి చదువుకుంటారండి. అందరు బైబిల్ చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు మీరు 15 వచనం చదివారు కదా, అలా కిందకి 17 కూడా చదువుతాం చూడండి. 17 వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. కొరుకుడు పుండు కంటే ప్రమాదంగా వాళ్ళ మాటలు సంఘాల్లో పాకేస్తాయట. వారిలో హోమనయ్యును ఫిలేతును ఉన్నారు. ఇక్కడ ఆగండి. దొంగ బోధకులు సంఘంలోకి వచ్చారని చెప్పడమే కాకుండా వాళ్ళ పేరు చెప్పేస్తున్నాడు. ఈరోజు మాకు తెలుసండి కొంతమంది పేర్లు. సభాముఖంగా చెప్పాను అనుకోండి, చివరిలో నన్ను చాలా మంది తిట్టుకుంటారు. ఆయన దొంగ బోధకుడు అంటావా నువ్వు? ఆయన సేవ ఎంత, ఆయన పరిచర్య ఎంత, అసలు నీ వయసు ఎంత అంటారు నన్ను ముందు. అందుకేనండి మేము ఏటో మరి ఎంత సత్యం చెప్దామన్నా ప్రజలకు భయపడవలసిన ఆ పరిస్థితి. పౌలు గారికి ఆ భయం ఏమి లేదు. అందులో వీడున్నాడు, హోమనైనోడు, దొంగోడాడు, ఆడు కొరుకుడు మాటలు చెప్తున్నాడు, సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. మెడపట్టి తోసేయండి సంఘంలోకి బోధకు వస్తే అన్నాడు. సరే, ఎంత ధైర్యం కలిగిన బోధండి, ఎంత అధికారం కలిగిన బోధండి. ఎవరికండి భయపడేది? పౌలు గారు చూడండి ఎంత ధైర్యంగా ఉండి, ఎవరికి భయపడేది? ఆత్మను రక్షించేది తండ్రి, పరలోకం ఇచ్చేది తండ్రి. భూమి మీద మనుషులు ఎవరికండి మనం భయపడాలి? మీరు చెప్పండి. మనుషులా మన ఆత్మను రక్షిస్తారు? మనుషులా మనకి పరలోకం ఇస్తారు? మొహమాటమా? ఎవడు బోధ చెప్పడానికి భయమా? నో. ఇవన్నీ ఉంటే అసలు నువ్వు బోధకుడివే కాదు. తిమోతి, ఉపదేశించు, ఖండించు, అవసరమైతే ఏమన్నాడు తెలుసా? బుద్ధి చెప్పు. ఎవడన్నా మాట అనకపోతే అది సేవకుడికి దేవుడిచ్చిన అధికారం, లైసెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో తిమోతి, డైరెక్ట్ గా వాళ్ళ పేర్లు చెప్తున్నాను. వాళ్ళ మాటలు సంఘంలోనికి కొరుకుడు పుండు పాకునట్టుగా పాకుతున్నాయి. అందులో హోమనయ్య ఉన్నాడు, తర్వాత ఫిలేతున్నాడు. వారు పునర్తానము గతించానని చెప్పుచు. అండర్లైన్ చేయండి. వీళ్ళు బాధ తెచ్చారండి సంఘంలోకి. ఏం తెచ్చారట? పునర్తానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసులను జరిపేస్తున్నారు. బాగా వినాలి, నా వైపు చూడాలి అందరు. ఇప్పుడు అమ్మ జాగ్రత్తగా, అమ్మో ఇది ఒక్కటి అర్థమైందంటే మీ దేవుడి స్తోత్రం, మీ ఆత్మ రక్షించబడినట్టే. వీళ్ళు సంఘంలోనికి తెచ్చిన బాధ ఏంటో తెలుసా? పునర్తానం గతించింది. మళ్ళా చెప్పండి, ఏంటి? పునర్తానం గతించింది అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాం అన్న పునాది మీద యేసు ప్రభు సంఘాన్ని కట్టాడు. అంతేనా? అపోస్తలులు కూడా వాళ్ళ పత్రికలన్నింటిలో కూడా ఏం చెప్పారు?
ఇదిగో మనల్ని రక్షించడానికి వచ్చిన మన ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. దీన్ని ఎవడైతే నమ్ముతాడో వాడు కూడా బాప్తీసం తీసుకుని నమ్మి బాప్తీసం తీసుకుంటే వాడు కూడా సమాధుల్లోంచి తిరిగి లేస్తాడు. అందుకే ప్రభువుని నమ్మండి. అపోస్తులుడు సువార్త అంతా ఇదే. మరొకటి ఏమన్నా ఉందేమో కొత్త నిబంధనలో నాకు చూపించండి. ఏమైనా ఉందా? ప్రభువుని నమ్మితే పాపాలు కడుక్కుంటా. బాగా వినండి, ప్రభువుని నమ్మితే పాపాలు పోతాయి. పాపాలు పోతే పరిశుద్ధులంగా మారతాము. పరిశుద్ధులంగా మారితే పరలోకం వెళతాము. అందుకే నన్ను నమ్మండి. నేను నిత్యజీవము మాటలు గలవాడును. నా రక్తం త్రాగండి, నా దేహం తినండి. చచ్చిపోయి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను బ్రతికిస్తాను. ఇదేనా యేసుప్రభు సువార్త? ఇదేనా అపోస్తులుల సువార్త? సభాముఖంగా అడుగుతున్నాను. ఇంకా కొత్త నిబంధన పత్రికలు చెప్పాను కదా, అపోస్తుల కార్యాల నుండి అపోస్తుల సేవ ప్రారంభమైంది కదా. ఏ ఒక్క అపోస్తులుడైనా యేసుప్రభు దగ్గరికి రండి మీకు కాళ్ళు ఇస్తాడు అని రాశాడా పత్రికల్లో? ఉందా మీ బైబిల్లో? ఏ పత్రికలోనైనా? పోనీ యేసుప్రభు దగ్గరికి రండి మిమ్మల్ని ఆశీర్వదించి ధనవంతులు చేస్తాడు ఎక్కడైనా ఉందా అపోస్తుల బోధలో? ఒక్క రెఫరెన్స్. ఏ పత్రికలోనైనా అపోస్తుల కార్యాలలో అపోస్తులు చేసిన బోధలోనైనా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి. ఉందా? లేదు. వాళ్ళ బోధ అంతా దేని మీద చెప్పండి? వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద? శరీరం మీద కాదు. దేని మీద? ఆత్మ. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ ఉండిపోతుంది. 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసం ప్రభువుని కాదు నమ్మటం. దేనికోసం నమ్మాలో తెలుసా? నిత్య జీవం కోసం నమ్మండి, పరలోకం కోసం నమ్మండి. మీ పాపాలు కడుక్కోండి, తండ్రి పనిలో ఉండండి, వాక్యం నేర్చుకోండి, సేవ చేయండి, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించండి, దేవుడి కోసం బ్రతకండి, సువార్త చెయ్యండి, ఆత్మను రక్షించండి. ఆ పనిలో మీ ఆత్మను రక్షించుకోండి. ఇదేనా సువార్త? ఇంతకు మించి ఏమైనా ఉందా? అపోస్తుల సేవలో అపోస్తుల ప్రసంగాలలో శరీర సంబంధమైన ఆశలు ఏమైనా చూపించి ప్రభు దగ్గరికి రమ్మని ఒక్కసారి మాట్లాడారా? ప్రసంగంలో మాట్లాడారా? ఉందా? సభాముఖంగా అడుగుతున్నాడు. కొరింథీ పత్రికలో ఉందా? ఎఫెసీ పత్రికలో ఉందా? ఏ పత్రికలోనూ లేదా? లేదు. అంటే వాళ్ళు చెప్పిన సువార్త ఏ సువార్త చెప్పండి ఇప్పుడు? సత్యవాక్యం అనగా మీ ఆత్మను రక్షించి మిమ్మల్ని పరలోకానికి చేర్చే బోధ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మీకు సత్యం చెబుతున్న వాళ్ళు సత్య సంబంధులు. ఆత్మను రక్షించే బోధ ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి. అది సత్యవాక్యం. మా దగ్గరికి రండి అని చెప్పే ఏమంటే మేము పక్షపాతులం కాదు. మీరు వెళుతున్న ప్రాంతాలలో మీకు ఎక్కడ సత్యవాక్యం దొరుకుతుందో ఆలోచించండి. ఎక్కడ సత్యం చెప్తున్నారు? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్తున్నారు? ఒకటి చెప్తాను సింపుల్గా. అదేంటండి అందరూ యేసుప్రభు కోసమే కదా చెప్తున్నారు అంటారేమో. ఒక చిన్న శాంపుల్ వదులుతాను నేను. యేసుప్రభు బ్రతుకుండగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడా? అది ఎంతమంది బైబిల్లో ఉందో చేయలేపండి. ఉందా? క్రైస్తవులు ధనం ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకమందు మీకు ధనమును కూర్చుకోనండి అన్నాడు. ఇప్పుడు ఇదే బైబిల్ పట్టుకుని మన దగ్గరకు వచ్చి కొంతమంది అంటున్నారు ప్రభు దగ్గరికి రండి మీకు ఆస్తులు వస్తాయి, సిరి వస్తుంది, సంపద వస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా ఈ బోధ? ఆయనేమో ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో. వీళ్ళు బైబిల్ పట్టుకుని వచ్చి ఎక్కడ ఇస్తాడు యేసుప్రభు అంటున్నారు. నిజమా ఇది? ఇప్పుడు మీరు ఇది ఒక్కటే అప్లై చేయండి, మీకు చాలా మంది దొరుకుతారు. పేర్లు చెప్పనులేండి, చెప్పకూడదు కూడా. ఫ్యాన్స్ ఉంటారు. ఏంటంటే విచిత్రం, యేసుప్రభు కంటే బోధకులకి ఫ్యాన్స్ ఎక్కువ. యేసుప్రభు ఏమన్నా ఇంట్లోంచి ఎవరు రారు. వాళ్ళ పాస్టర్ గారు అంటే కాళ్ళు ఎరగొట్టేస్తారు మాకు. ఈరోజు యేసుప్రభుకి ఫ్యాన్స్ లేరండి, వాక్యానికి ఫ్యాన్స్ లేరు. అందరూ ఎవరికి ఫ్యాన్స్ తెలుసా? మా అయ్యగారిని అంటావా? పొరపాటున పేరు వచ్చిందంటే అసలు లైవ్ వెళ్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ అంతా మా యూట్యూబ్ ఛానల్ లేపేస్తారు. పరలోకంలో తల్లి ఉందా అని నేను ఒక ప్రసంగం మాట్లాడానండి. 3 నెలలు స్ట్రైక్ వేయించారు వాళ్ళు. యూట్యూబ్ ఛానల్ కనపడలేదు నాది. ఏమంటే నేను మాట్లాడిన కొద్ది రోజులకు ఉపేంద్ర అనే మాట్లాడారు పరలోకపు తల్లి అని. ఆమె ఛానల్ కూడా మూయిస్తారు వాళ్ళు. సత్యం చెబుతుంటే అపవాది విరగబడిపోతుందండి, మీద యుద్ధం చేస్తుంది. ఎందుకంటే దాని సంఖ్య ఎక్కువ, మన సంఖ్య ఏమో తక్కువ. విశ్వాసులు కూడా ఎలా మారిపోయారో తెలుసండి. విశ్వాసులు ఎలా మారిపోయారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కథ చెప్తాను ఇప్పుడు. నేను కథలు చెప్పం కానీ అర్థం అవడానికి చెప్పక తప్పట్లేదు. విశ్వాసులు ఎలా మారిపోయారంటే, ఒక ఆయన సత్యం చెప్తున్నాడు, 10 మంది అబద్ధం చెప్తున్నారు.
వింటున్న వీళ్ళకి, రోజు బైబిల్ చదువుతున్న వీళ్ళకి తెలుసు ఇతను నిజం చెప్తాడు, వీళ్ళు అబద్ధం చెప్తారని తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇతను నిజం అన్నాం అనుకోండి, ఎంతమంది మీదకి వస్తారు? 10 మంది మీదకి వస్తారు. ఇది అర్థం అవడానికి ఒక కథ చెప్తాను నేను మీకు. ఇందాక వస్తుంటే ఒక ఆవిడ పెట్టింది వీడియో. రోడ్డు మీద లారీ నడుపుతున్నాడట ఒక అతను. లారీ నడుపుతుంటే ఒక 10 మంది పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. లారీ నడుపుతున్నాడు. పక్కనే ప్లే గ్రౌండ్ ఉంది, ఆడుకునే గ్రౌండ్ ఉంది, అక్కడ ఒకడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు లారీలో ఉన్న డ్రైవరు ఇటు వెళ్తేనేమో 10 మంది చచ్చిపోతారు, అటు వెళ్తే ఒకడు చచ్చిపోతాడు. ఆ లారీలో మీరుంటే ఎవరి మీదకి ఎక్కిస్తారని అడిగారు. మీరు ఎవరి మీదకి ఎక్కిస్తారు? ఇటు వెళ్తే 10 మంది చచ్చిపోతారండి, అటు వెళ్తే ఒకడు చేస్తాడు. మీరు లారీ డ్రైవరు, మీరు ఎటు పోతారు చెప్పండి? 10 మంది చచ్చిపోతారు కదా, వీడు ఒక్కడు బెటర్ కదా అని మీరు స్టీరింగ్ ఎటు తిప్పుతారు? ఈ ఒక్కడి మించి పోయారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ 10 మంది ఎక్కడ ఆడుకుంటున్నారు? రోడ్డు మీద. ఆ ఒక్కడు ఎక్కడ ఆడుకుంటున్నాడు? గ్రౌండ్లో. నిజానికి గుద్దితే ఎవరిని గుద్దాలి మనం? కానీ ఎవరిని గుద్దాం? పాపం వాడు సత్యంలోనే ఉన్నాడు. ఆట ఆడుకుంటున్నాడు గ్రౌండ్లో, ఆడే మంచోడు. కానీ ఇక్కడ 10 మందిని ఆలోచించి లారీ ఎవరి మీదకి వెళ్ళింది? ఈరోజు క్రైస్తవ్యంలో నిజం చెప్పే బోధకుల పరిస్థితి కూడా ఇదే. ఎక్కువ మంది వాళ్ళు, తక్కువ మంది వీళ్ళు. విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మీదకి వెళ్తే కష్టం లేండి, వీళ్ళ మించి పోనిద్దాం, లారీ పోతే ఒకడిద్దరు పోతారు. నిజం చెప్పే వాళ్ళ పరిస్థితి ఇలా మారిపోయిందండి ఈరోజు. నిజం చెప్పే వాళ్ళ పరిస్థితి ఇలా మారిపోయింది. అక్కడక్కడ ఉంటాయండి మావి, ఎక్కడో మూలన ఒకటే 40 మంది 50 మంది ఎప్పుడు సత్యవాక్యం అని, సువార్త అని, సభలని. ఎవడు ఎక్కువ మంది ఆదివారం వెళ్ళి వస్తారు, వాక్యం పట్టించుకోరు, దేవుడిని పట్టించుకోరు, అబద్ధ బోధలో ఉంటారు. ఇది నిజమయ్యా అనేసరికి తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంత తొక్కండి, ఈ నిజం చెప్తున్న వాళ్ళు వెనకాల ఎవరుంటారో తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రి ఉన్నాడు. ఎప్పటికైనా విజయం వాళ్ళదే. మనుషులు తొక్కొచ్చు గాక, మనుషులు తిట్టొచ్చు గాక, మనుషులు వెలివేయొచ్చు గాక, మనుషులు పట్టించుకోకపోవచ్చు గాక, ఎప్పటికైనా విజయం మాత్రం ఎవరిదో తెలుసా? సత్యానిది, సత్యవాక్యానిది. ఎప్పటికైనా విజయం వాళ్ళదే, ఎప్పటికైనా పరలోకం వాళ్ళదే. ఏమంటే నిజానికి ఒక శక్తి ఉంటుంది, నిజానికి ఒక శక్తి ఉంటుంది. సంఖ్యను బట్టి నిజం అబద్ధం అవుతుందా? అబద్ధం అవదు. నిజాన్ని నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అది అబద్ధమా? మనం ఎలా ఆలోచిస్తామంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, నలుగురితో నారాయణ, తర్వాత మీకు తెలుసు చెప్పండి. అంటే నలుగురు నారాయణ అంటే నేను కూడా ఏమనాలి? నారాయణ అనాలి. కులం అంతా గోయిందా అందాను కూడా నేను కూడా ఏమనాలి? అంటే నీకంటూ సొంత ఒపీనియన్ ఏముండదు, ఆడేదంటే నేను అది అంటాను. అందరూ ఎక్కువ మంది ఒక చోటకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకు? అక్కడ వాక్యం చెప్తున్నారా? సత్యం. నాకు ఎందుకండి, అక్కడ 1,00,000 మంది ఉన్నారు, అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి. అక్కడ 10,000 మంది ఉన్నారు, అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి. అక్కడ చక్కగా సీట్లు బాగున్నాయి, అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి. నేను వెళ్తున్న సంఘంలో డొక్కు ఫ్యాన్ తిరుగుతుందా పడుతుందా అన్నట్టుగా ఉంటుంది, అక్కడేమో ఏసీ ఉంటుంది. నేను వెళ్తున్న సంఘానికి ఏమో సరిగా సిమెంట్ గోడలో పార్కింగ్ ఉండదు, అక్కడ మాత్రం ఏ కార్లన్నీ పెట్టుకోవడానికి పెద్ద పార్కింగ్ ఉంటుంది. కనుక అక్కడ పెట్టేస్తాను కారు, ఆ ఏసీలో కూర్చుండిపోతాను. వాక్యం ఏం చెప్తాను? నాకు ఎందుకండి అదంతా? నాకెందుకు? కూర్చోడానికి చైర్ ఉంది, కారు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, చక్కగా ఏసీ ఉంది. ఒక్క అరగంట సేపు అలా కళ్ళు మూసుకుంటే అయిపోయింది ఆరాధన. నాకు ఎందుకండి ఈ వాక్యము, గొడవ, సత్యవాక్యం, అబద్ధము, సేవ, ఆత్మలు నాకు అవసరమా? నా ఆదివారం ఆరాధన ఏదో చక్కగా హ్యాపీగా జరిగిపోతుందా? అమ్మయ్య బైబిల్ పట్టుకెళ్ళాను, ఆయన ప్రార్థన ఆయన ఏదో చెప్పాడు, మొత్తం మీద ఏం చెప్పాడో అర్థం అవ్వదు, ఒక కానుకేసాను, ఇంటికి వచ్చాను, అమ్మయ్య భక్తిలో ఉన్నాను. ఇదా క్రైస్తవ్యం? ఇది క్రైస్తవ్యమా? తొలి శతాబ్దంలో అపోస్తులకు తోడుగా సంఘం ఉండి వాళ్ళ పాదాల చెంత చరస్థిరాస్తులు పెట్టి మీరు వెళ్ళండి సత్యాన్ని చెప్పండి అని వెనకొన్న సంఘం సేవకులకు సపోర్ట్ చేసింది. సత్య సంబంధమైన సేవకులకి, సత్య స్థాపనకై క్రైస్తవులు కదలాలి. ఇది అబద్ధం. యేసుప్రభు ధనం వద్దన్నాడు, భూమి మీద పరలోకంలో ధనం అన్నాడు. నువ్వేంటి యేసుప్రభు పేరిట దొంగ బోధలు చేస్తున్నాడు? ఎవరంటారండి? అపోస్తులు ఎక్కడా కూడా శరీర సంబంధమైన ఆశలు చూపించి ప్రభు దగ్గరికి రమ్మని వాక్యం చెప్పలేదు. మీరు ఎందుకంటే అలాంటి వాక్యాలు చెప్తారు? ఆత్మ సంబంధమైన చెప్పండి, మమ్మల్ని పరలోకానికి చేర్చేవి చెప్పండి, మా పాపాలు చెప్పండి, మా నేరాలు చెప్పండి, మాకు దేవుడు భయం చెప్పండి. ఎవరన్నా అడుగుతారు? ఈరోజు ఎవరు అడుగుతారు? ఎవరికంటే భక్తి ఉంది? ఎవరికంటే వాక్యం పైన ఆసక్తి ఉంది? పునరుత్థానం గతించిపోయింది, యేసు ప్రభుతోనే పునరుత్థానం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి తిందాం, త్రాగుదాం,
ఈ లోక సంబంధమైన అడుగుదాం. ఎప్పుడో పునరుత్థానం అట, అది యేసు ప్రభుతోనే అయిపోయింది. తర్వాత ఎవడు తిరిగి లేచాడు యేసు ప్రభు తర్వాత? వీళ్ళు చేస్తున్న బోధ ఎలాగుంటే చెప్తాను. యేసు ప్రభు తర్వాత తిరిగి ఎవడు లేచాడు? మీ తాతగారు చచ్చిపోయారు, తిరిగి లేచాడా? మీ మామగారు చచ్చిపోయింది, తిరిగి లేచిందా? ఊరుకోండి, అది యేసు ప్రభుతో అయిపోయింది, పునరుత్థానం లేదు, ఏం లేదు, అపోస్తులకు పిచ్చిపట్టి అలాంటి బోధ చేస్తున్నారు. మన దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది దేనికో తెలుసా? ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని, అందుకు వెళ్ళాలి అన్న బోధ కొరింథీ పట్టణంలోనికి వచ్చింది. అది కూడా చూపిస్తాను. కొరింథీలకు రాసిన పత్రిక త్వరగా తీసుకొని ముగించేస్తాను. ఇక కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, అపోస్తలుల సువార్త ప్రకటన ఏంటంటే క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. నువ్వు క్రీస్తు దగ్గరికి రా, పరలోకంలో నీకు తండ్రి ఉన్నాడు, ఆయన నిన్ను తిరుగు లేపుతాడు. నీ పాపాలు కడుక్కో, బాప్తిసం తీసుకో, సంఘంలో దేవుడు సేవ చెయ్యి, నీ దేహాన్ని దేవుడికి ఇయ్యి. లోక సంబంధమైన ఆస్తులని, సంపదని, నీ జీవితాన్ని, నీ ఆయుష్కాలాన్ని నాశనం చేసుకోకు. 60-70 ఏళ్ళ ఈ చిన్ని జీవితం పైన మమకారం పెంచుకోకు. త్వరలోనే యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఏం చేసావో లెక్క చెప్పాలి. నీ దేహాన్ని బట్టి, నీకు ఇచ్చిన తలాంతుని దేవుడి కోసం నువ్వు వాడావో లేదో లెక్క చెప్పాలి. మృతులకు పునరుత్థానం ఉంది, నువ్వు తిరిగి లేస్తావు, యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలవబడతావు. అప్పుడు నువ్వేం చెప్తావు? దేవుడి కోసం ఏం చేసావంటే, తిన్నాను, త్రాగాను, సుఖించాను, ఈ అందమైన లోకాన్ని అనుభవించానని చెప్తావా? అలాగైతే అపోస్తులు చేసిన త్యాగం ఏమైపోవాలి? యేసుప్రభు చేసిన త్యాగం ఏమైపోవాలి? ప్రవక్తల ప్రాణ త్యాగం ఏమైపోవాలి? నిన్ను కాపాడ్డాను కదా, వాళ్ళందరూ చనిపోయారు. నువ్వు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికే పుట్టావు. లోకంలో సంపాదించుకునే సమయమా ఇది? దాచుకునే సమయమా? దోచుకునే సమయమా? దేవుడి కొరకు బ్రతకడానికి దేవుడిచ్చిన సమయమా ఇది? ఎందుకు వాడుతున్నారు? అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఎంత బాగుంటుందంటే 12వ వచనంలో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు, అందరు కాల్సమా, అప్పటి సంఘంలో కొందరట, మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అసలు వాళ్ళ బోధల్లో పునరుత్థానం అనేదే ఉండదు. అసలు వాళ్ళ బోధల్లో పరలోకమే ఉండదు. అసలు వాళ్ళ బోధల్లో నిత్యజీవమే ఉండదు. ఎప్పుడు చూడండి దేవుడు డబ్బులు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంపద ఇస్తాడు, ఇదిగో లోకంలో నిన్ను దీవిస్తాడు, ఎత్తేస్తాడు పైకి, తర్వాత పడేస్తాడు కిందకి. ఏ బోధలన్నీ పునరుత్థాన సంబంధమైన బోధ ఏదండి? పరలోకానికి మిమ్మల్ని ఎవరండి సిద్ధం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చినంటే, రేపు యేసుప్రభు వస్తే నువ్వు రెడీ ఆ పరలోకానికి? నిన్ను సిద్ధం చేశారా? నిన్ను దేవుడు పనిలో ఉంచారా? నువ్వు దేవుడు సువార్తలో ఉన్నావా, వాక్యంలో ఉన్నావా, పనిలో ఉన్నావా? పనిలో ఉన్నవాడు కదా పరలోకానికి వెళ్తాడు. మరి నేను ఎక్కడ ఉంచారు పనిలో? ఆదివారం ఆరాధనకు రా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదేం బోధండి? ఇదేం బోధ? నిన్ను పుట్టించిన నీ పరలోక తండ్రి కోసం నువ్వు పని చేయాలి కదా. ఆ పనికి సంబంధించిన బోధ ఎక్కడ దొరుకుతుందో నువ్వు చూసుకోవాలి కదా. ఆ పని ఎక్కడ దొరుకుతుందో చూసుకొని అక్కడే కదా నువ్వు వెళ్ళి దేవుడు సేవ చేయాలి. అది కదా నీకు పరలోకాన్ని ఇచ్చేది. మృతులకు పునరుత్థానం లేదని చెప్తున్నారట. ఇంతకీ బోధ ఏంటో తెలుసా? నాకు టైం అయిపోయిందండి, మీరు చదువుకోండి ఈ అధ్యాయం అంతా. 19వ వచనం చూడండి. 19వ వచనంలో వాళ్ళ బోధ ఏంటి? ఇంతకీ 15-19. ఇదిగో ఈ జీవిత కాలము మట్టుకే, అనగా 60-70 ఏళ్ల మట్టుకే మనం ప్రభువుని నమ్ముదాం. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం అడుగుదాం, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆస్తులు అడుగుదాం, ప్రభు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడుగుదాం, ప్రభు దగ్గరికి వెళ్ళి వ్యాపారం అడుగుదాం, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆస్తులు అడుగుదాం. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం అయిపోతాం కదా. ఈ జీవితకాలం మట్టుగా మీరు ప్రభువుని నమ్ముతున్నారు. ఆ ప్రభుని ఈ జీవితకాలం మట్టుకు నమ్మే బోధ మీకు అందుతుందా? అదేనండి భిన్నమైన సువార్త, అదేనండి అబద్ధపు వాక్యం. అది సత్యవాక్యం కాదండి. నిజంగా ఒరిజినల్ క్రైస్తవుడు నీ ఆత్మను పరలోకానికి సిద్ధం చేస్తాడు. ఒరిజినల్ బోధకుడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనం పరలోకం వెళ్ళటం ఇష్టం లేదు కనుక వాడు ఈ లోక సంబంధమైన బోధ చేసి పరలోకాన్ని మరిపించి, నిత్య జీవాన్ని మరిపించి, ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆశలు నీ బుర్రలో నింపుతూ ఉంటాడు బోధల రూపంలో. అక్కడ పట్టుకోవాలి ఇటు దొంగ బోధకుడని. మనకెలాంటివి అంటే, మన గురించి ఏం రాసినట్టు బైబిల్లో, కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. అట్టివారు, అలాంటి బోధకులను ఆ రోజున్న ప్రజలు ఏం చేస్తారని చెప్పాడు? పోగు చేసుకుంటారు. అంటే మనకి వాక్యం కావాలా, కథలు కావాలా? ప్రజలు ఎక్కువగా ఏం కావాలో తెలుసండి? కల్పనా కథలు. వాక్యంలో ఒక్క మొక్క ఎంత పొడుగు, అమెరికాలో అది జరిగింది, ఆఫ్రికాలో ఇది జరిగింది అనేసరికి చెవి ఎంత అవుతుంది. అది ఎఫ్సి పత్రిక అనేసరికి ఏదో బాధ ఇలా తీయడానికి. కథలు చెప్తుంటానంటే చెవులు ఎంత అవుతాయి.
వాక్యం చెప్తుంటే ఎప్పుడైపోద్దో ఏమో. వాక్యము ఆత్మను రక్షిస్తుంది. ఆ వాక్యం పైన నీకు ఆసక్తి లేనప్పుడు మన ఆత్మ ప్రమాదంలో ఉంది. మీకు మాట చెప్తానండి, ఉదాహరణ, బాధపడొద్దు. ఆత్మను రక్షించేది వాక్యమైనప్పుడు, ఆ వాక్యంలో కూడా డూప్లికేట్ వచ్చేసిందని బైబిల్లో నీకు రాయబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా సత్యవాక్యం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. నా వల్లే కాకుండా ఆపోజిట్ యాంటీ గ్యాంగ్ కూడా మీలోకి దిగింది. వాళ్ళు కూడా చెప్తారు, ఆడు చెప్తున్నాడో మా వాడు చెప్తున్నాడో మీ ఇష్టం చూసుకోండి అన్నాడు. బైబిల్ ప్రకారం అండి మోసం చేయటం ఎంత నేరమో మోసపోవటం కూడా అంతే నేరం. మీరు పరలోకం ఏమంటే పాతాళానికి వెళ్ళిపోయి, ప్రభువా మరి ఆ దొంగోడు వచ్చి నాకు దొంగ వాక్యాలు చెప్పి పాతాళానికి వచ్చేసాడంటే ఆయన అంటాడు, మార్కు 4:24 చదివావా అంటాడు. అవును ప్రభువా, ఎప్పుడు బైబిల్ చేతిలోనే ఉంటుంది కానీ ఎప్పుడు చదవను కానీ ప్రభువా ఉందట మార్కు సువార్త అంటావు నువ్వు. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడైనా చదివామా 4:24 ఏముంది? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి అని నేను చెప్తే బైబిల్ సెల్ఫ్లో పెట్టావు తప్ప ఎప్పుడు నువ్వు బైబిల్ చూడవు. నా తప్పే ఉందమ్మా, నీ తప్పే కదా, వెళ్ళిపో అక్కడికి. ఎక్కడికి? పాతాళానికి. ఎలాగుంది ఇది? ఎలాగుంది? దేవుడికి ఎవడు మనం ఏ ప్రశ్న అడిగినా ఆయన దగ్గర సమాధానం ఉందండి. మన ఆత్మ మన చేతుల్లో ఉంది. అపోస్తులులే సత్యవాక్యం 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 అని ప్రకటిస్తే ఆ రోజున్న విశ్వాసులు వాళ్ళ బోధకు అనుకూలంగా సత్యవాక్యం ఏదో పట్టుకుని ఆ బోధలలో, ఆ ప్రసంగాలలో, ఆ పనిలో ఉంటే ఈరోజు క్రైస్తవ్యం బైబిల్ చదవటం లేదండి. ఏదైనా బోధే అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాను, అపవాది కూడా బోధ చేస్తాడు. ఎవరి బోధో పట్టుకోనండి. కొత్త నిబంధన అంతా బాగా నేర్చుకోనండి. యేసు ప్రభు అపోస్తులు చెప్పిన బోధకు వ్యతిరేకమైన బోధ ఎవరు చెప్పినా అమ్మో ఇది అబద్ధం అని పట్టుకోండి దయచేసి. మీ ఆత్మను కాపాడుకుంటారు. మాకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. మీ ఆత్మ మీ చేతుల్లో ఉంది. మీ ఆత్మను రక్షించుకునే బైబిల్ కూడా మీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు. మీరు బాధపడినట్టు మాట చెప్తాను, ముగింపానండి, ఇక ముగించేస్తున్నాను. మనకి జనవరి 1 తారీఖున మనం వాగ్దానాలు తీసుకుంటామండి. ఏం తీసుకుంటాం? మనం వాగ్దానాలు తీసుకుంటాం. వెరీ గుడ్. దేవుడి మాటలు వాగ్దానంగా తీసుకోవడం తప్పేమి కాదు. కానీ ఆ వాగ్దానంలో అన్నీ కూడా మనకి ఏమని వస్తాయి చెప్పండి? ఏమని వస్తాయి? నీ పొలం దీవింపబడును. రైతులు ఉన్న దగ్గర అయితే ఈ రాస్తారు. పట్టణంలో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఒకటి రాస్తారు, పట్టణంలో నీవు దీవింపబడదు, ఆశీర్వదింపబడదు. అనకి ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆ మొక్క చూడగానే మొత్తం మీద ఈ పట్టణం అంటే హైదరాబాదే, అమ్మయ్య దేవా స్తోత్రం అంటున్నాడు. పొలంలో దీవింపబడదు అని ఏమంటే ఊర్లో ఉన్నప్పుడు వ్యవసాయానికి వెళ్తాను ఆయనకు వచ్చింది అనుకో, పొలం దీవింపబడును అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం నాకు ఏమవుతుంది? నా పొలం అంతా విస్తారంగా పండేస్తుంది. అంటే నేను మాట్లాడుతున్నాను. 31 తారీఖు ఏమండి మీకు ఎలా ఉంటుందో తెలియదు కాదు. మీకు ధూమ్ ధామ్ టపాస్ ఏమంటే పటాసులో ఉంటుంది. అందులో మన క్రైస్తవులు కూడా దూరిపోతారు, మీకు తెలియదు కాదు. డిసెంబర్ 25కి ఏమంటే ఇంటి పైన స్టార్ ఎడతారంట, ఇంటి లోపల బోర్ ఎడతారట చాలామంది. అలాంటి భక్తులు కూడా ఉన్నారు. ఈ భక్తుడే 1వ తారీఖున గుళ్ళో కూర్చున్నాడు అండి. ఈయనకు వాగ్దానం వచ్చింది. నిజంగా చెప్తున్నాను, అది దేవుడిచ్చిన వాగ్దానమే అయితే 31వ రాత్రి తాగేసి 1వ తారీఖున గుళ్ళో కూర్చున్న వ్యక్తికి వాగ్దానం ఏమివ్వాలి దేవుడు నాకు చెప్పాలి. ఇప్పుడు ఏమివ్వాలి? నేను ఎల్లప్పుడూ దీవిస్తాను బిడ్డ, నువ్వు త్రాగుబోతులాగా తిరుగు అని ఇవ్వాలా? ఏమివ్వాలి? ఒరే త్రాగేవా చచ్చిపోతావరా అని ఇవ్వాలి. ఒక్కరికైనా ఇచ్చాడండి దేవుడు? ఇలాగా ఇచ్చాడా? త్రాగుబోతులకు ఏమి రావాలో తెలుసండి? రాసుకొని తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. మద్యం త్రాగువాడు, వేషతో పోవువాడు, రొట్టె తొనక మాత్రమే నీకు మిగులుతుందిరా చివరికని రాశాడు తాగుబోతుల గురించి. నిజంగా దేవుడే ఆ వాగ్దానాలు ఇస్తే ఈ తాగుబోతుడికి ఒరే నీకు మొత్తం మీద దరిద్రుడు అయిపోతారో, నీ ఇంట్లోని ఏమి ఉండవురా అని ఇవ్వాలి. ఇచ్చాడా? ఎవడు? ఎప్పుడైనా వాగ్దానాలలో నరకమైన వారు పురుగు చావదు, అగ్ని ఆరదు వాగ్దానం వచ్చింది ఎవరికైనా? రాదు. లేటెస్ట్గా మన జనవరిలో జరిగింది ఒకటి చెప్తారండి మీకు. అందరూ కుటుంబం అంతా వాగ్దానాలు తీసుకుంటున్నారు. ఓ పిల్ల వాగ్దానం తీసుకుందండి, 7 సంవత్సరాలు పిల్లకి. ఎంత? 8 సంవత్సరాలండి. అందరూ చెయ్యటి వాగ్దానాలు తీసుకుంటే పిల్ల కూడా వాగ్దానం తీసుకుంది. ఒక వాగ్దానం వచ్చింది. పిల్లకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ అతలాకుతలం అయిపోయింది పిల్ల. ఆ పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. అమ్మాయి ఆశీర్వాదం వచ్చింది నాకంటే. వాళ్ళ అమ్మకి ఏం అర్థం అవ్వలేదు. ఏదో అమ్మాయి ఈ సంవత్సరం మనకు బాగోలేదు, పద ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అందులో ఏమొచ్చిందో తెలుసండి?
మునుపటి ఆట నీ కౌగిట మంచి మగబిడ్డ ఉంటాడని వచ్చింది. పిల్లకి వయసు ఎంత? 7 సంవత్సరాల పిల్లకి మునుపటి ఆట మగబిడ్డ ఉంటాడా? చేతిలో ఉంటాడా? అది నిజంగా బైబిల్లో ఉన్న మాట అంటే బైబిల్లోనే ఉంది. అది ఎవరికి వచ్చిన మాట? ఎవరికి ఇచ్చిన వాగ్దానం? దేవుడు. ఎలీషా ప్రవక్త ఉంటాడు కదండి, ఎలీషా ప్రవక్తకి ఒక ఆవిడ ఆతిథ్యం ఇస్తుంది. శూనేమీరాలు మీకు తెలుసు కదా, ఇంటి పైన మేడగది కట్టి చక్కగా దైవజనుడు కదా అని ఆతిథ్యం ఇచ్చినందుకు, అమ్మ నాకు ఇంత పరిచయం చేస్తున్నావు కదా, నీకు ఏది కొద్దు ఉందో చెప్పమ్మా అంటాడు ఆయన. అప్పుడు అన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ గురువు గారు బిడ్డలు లేరండి, నేను ముసలిదాన్ని అయిపోయాడు, మా ఆయన గారు మేము ముసలోళ్ళు, మాకు బిడ్డలేడు అనేసరికి అప్పుడు అన్నాడు ఎలీషా ఏమని, నేను మరలా ఏట నీ దగ్గరికి వస్తాను అమ్మ, సువార్తకి సభలకు వస్తాను, అప్పుడు మీ ఇంటికి వస్తాను, నేను వచ్చేసరికి నీ కౌగిట ఎవరుంటారు? ఎవరికి ఇచ్చాడు? అది శూన్యవీరాలకి ఇచ్చారు. అది అడుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? ఏంటి చెప్పండి, ఇవన్నీ అబద్ధాలు కదా? ఇలా చెయ్యొచ్చా? చెబితే కోపం అండి, చెబితే మమ్మల్ని తిట్టుకుంటారండి. చేయకండి, తప్పులు ఇవన్నీ, పాపాలు ఇవన్నీ, నేరాలు ఇవన్నీ. మన వాగ్దానం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా మన అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీ వాగ్దానం ఇదే. ఏ వాగ్దానాన్ని నమ్మకండి, క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానం చెప్తున్నాడు బైబిల్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. బైబిల్లో మన వాగ్దానం ఇదే. అందరికీ, క్రైస్తవులు అందరికీ కలిపి ఒకటే వాగ్దానం దేవుడు ఇచ్చేసాడు ఎప్పుడో. ఇంకా రకరకాల వాగ్దానాలు కాదు మనకి. అబ్రాహాం గారికి ఇచ్చినవి, ఏమండి ఇక్కడ శూనేమీరాలకు ఇచ్చినవి, ఇస్సాకుకి ఇచ్చినవి మనకి ఇవ్వడండి. మనకి ఇచ్చిన వాగ్దానం వేరు. ఎఫెసీయులకు రాసిన, ఏమండి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన. ఇప్పుడు మీ వాగ్దానం ఏంటి చెప్పండి? మీ వాగ్దానం ఏంటి? మీ వాగ్దానం ఏంటి ఇప్పుడు? అంటే క్రైస్తవులందరికీ ప్రతి సంవత్సరం ఏమి ఇవ్వాలి? మొదటి యోహాను 2:25 ఇవ్వాలి. ఇది ఈ వాగ్దానం. అబ్రహాం గారికి ఇచ్చాడు, నువ్వు అడుగుపెట్టిన దేశాలల్లా, అడుగుపెట్టిన దేశం వల్ల నీదే అన్నాడు. అది నీకే దేశాన్ని ఇస్తాడు, పాకిస్తాన్ ఇస్తాడు. ఇప్పుడు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే విస్తరింపజేస్తాను, ఆ వాగ్దానాలు కూడా వచ్చేస్తాయి. నీకేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. నీ సంతానం ఇసుక రేణువులాగా అవుతుందా? ఎవరికో ఇచ్చినవి మీ చేతుల్లో పెట్టడం లేదు. ఇది అబద్ధం కాదు, ఇది కల్పితం కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి బైబిల్లో? దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాను, నా కోసం బ్రతుకు, ఇది నీ వాగ్దానం. భూమి మీద ఆస్తులు కాదు, భూమి మీద సంపదలు కాదు. ఎవడు ఆస్తులు లేని వాళ్ళు, సంపదలు లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. లాజరు ధనవంతుడు బైబిల్లో మనకు కనబడతారు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, లాజర్కి ఏమి లేదు, ఏమి లేదు. అతను పరదేశికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఉండవలసింది ఆస్తో, శిరో, సంపదో, సంతానమో కాదు. నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? భక్తి, దేవుని సేవ, దేవుడి సన్నిధిలో గడపటం, దేవుడి పని. అది నీకుంటే పరలోకం నీదే. అది నీ వాగ్దానం. వాగ్దానాన్ని మార్చారేంటి? ఆశీర్వాదాలు మార్చారు. ఆశీర్వాదాలు ఎలా మార్చారో తెలుసా? భూమి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో ఇచ్చాడండి అవన్నీ. టైం అయిపోయింది నాకు చెప్పేవాడిని. కానీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటాయి అవన్నీ. ఆస్తి ఇస్తాను, పొలం ఇస్తాను, సంపద ఇస్తాను. అసలు క్రైస్తవుల ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం రాసుకుని తర్వాత చదువుకోండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకి అనుగ్రహించాను. వాళ్ళకి శరీర సంబంధమైనవి ఇశ్రాయేలుకి, మనకి క్రైస్తవులకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాక్యాన్ని కలిపి చెరిపేశారండి, కలిపేశారు, మిక్స్ చేశారు. దయచేసి కొత్త నిబంధన బాగా చదవండి క్రైస్తవులారా. అపోస్తుల బోధ చదవండి. మేము చెప్పిన సువార్తను గాక మరి ఒక సువార్తను ఎవడైనా మీ వద్దకు తెచ్చాడంటే దానిని నమ్మొద్దు అని గలతీ 1:6 రాసిన పౌలు గారి వాక్యాన్ని క్రైస్తవులుగా మీరు నమ్మండి. మేము చెప్పిన సువార్త నమ్మండి అన్నారు. అపోస్తుల వాక్యాలన్నీ మీరు నమ్మండి. కొత్త నిబంధన క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానాలు, కొత్త నిబంధన క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలు. దయచేసి పాత నిబంధనలోకి వెళ్ళకండి. ఆ పాత నిబంధన అంతా ఇశ్రాయేలుకి ఇచ్చాడు, వాళ్ళ శకం ముగిసింది. ఆ నిబంధనను మార్చేశాడు దేవుడు. అందుకే బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి, ఒకటి పాతది, రెండోది కొత్తది. కొత్తది నీకు, పాతది ఇశ్రాయేలుకి. వాళ్ళ దాంట్లోకి నీకు వెళ్ళకు. నీ వాగ్దానాలు వేరు, నీ ఆశీర్వాదాలు వేరు. ఎవరైనా కలిపి చెరిపేస్తున్నారేమో చూసుకో. నీ ఆత్మను కాపాడుకో, సత్యవాక్యంలో ఉండు. నేను చెప్పిన వచనాలు అన్ని రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోధా పత్రిక 3వ వచనం దయచేసి రాసుకోండి ఇవన్నీ. యోధా పత్రిక 3వ వచనం, మొదటి యోహాను 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం, 2వ యోహాను 9వ వచనం, 3వ యోహాను 2వ వచనం 3వ వచనం, అపోస్తలుల కార్యాలు 20-29. ఈ వచనాలు అన్నీ ఏంటో తెలుసండి? సత్యవాక్యం గురించి అపోస్తలులు చేస్తున్న పోరాటం అది.
చదువుకున్న తర్వాత. కనుక అపోస్తులుడు సత్యవాక్యములు ఎందుకు ప్రకటించారంటే వాళ్ళు ప్రకటిస్తున్న కాలంలోనే సంఘాలలోనికి ఏమొచ్చింది? కలిపి చెరిపే అబద్ధపు బోధ, పునరుత్థానాన్ని కనుమరుగు చేసి, ఆత్మీయ ఆశీర్వాదాలను కనుమరుగు చేసి, శరీర సంబంధమైన బోధలు వాళ్ళ సంఘాలలోనికి వచ్చేసాయి. యేసుప్రభుని నమ్మి తిందాం త్రాగుదాం అంటున్నారు. కొరింథీ పట్టణంలో 15:32-33 చదువుకోండి. 1 కొరింథీ 15:32-33 చదివేసరికి రేపు చనిపోదాము కనుక తిందాం త్రాగుదాం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా తిండి అడుగుదాం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా త్రాగడానికి అడుగుదాం, దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా 60-70 సంవత్సరాలకు సంబంధించిన అడుగుదామని కొరింథీ పట్టణంలో సాక్షాత్తు పౌలు గారు కట్టిన సంఘంలోనికి శరీర సంబంధమైన బోధ తెచ్చారు. కనుక దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్నది ఒకటే, దయచేసి మీకు పక్కనే నెలటూరు ఈ పక్కనే ఉంటుంది, నాకు తెలిసి ఎక్కడో బైబిల్ తరగతిలో వాళ్ళు ఉచితంగా చెప్తారు. మీకు మీ దగ్గర ఏ డబ్బులు తీసుకోరండి, వాళ్ళు ఉచితంగా మీకు బైబిల్ నేర్పిస్తారండి. మీ సంఘాలకి మీరు వెళ్ళిపోండి, వాళ్ళు బుధవారమో సోమవారమో శుక్రవారం బైబిల్ క్లాస్ పెడతారు. ఆ క్లాస్కి వచ్చి చక్కగా బైబిల్ నేర్చుకోండి. దయచేసి చెప్తున్నా, బైబిల్ నేర్చుకోండి. మీ ఆత్మను మీరు కాపాడుకోండి, మరొక ఆత్మను కాపాడండి. ఈ అబద్ధంలో కొన్ని లక్షల కోట్ల మంది మురిగారు. ఇప్పుడు సత్యవాక్యానికి భిన్నంగా జరుగుతున్న బోధలో కొన్ని ఆత్మలైనా మీ జీవితాన్ని ఉపయోగించి కాపాడండి. దేవుడికి బల అనిపించుకుంటారు మీ జీవితాన్ని ఉపయోగించి. కొంతమందికైనా ఈ సత్యాన్ని అందజేస్తే అపోస్తలులు చేసిన పోరాటం ఈ శతాబ్దంలో క్రైస్తవులుగా మనము చేయాలి. ఈ దొంగ బోధనలు అరికట్టాలి, సత్యాన్ని స్థాపించాలి. అందుకే ఈ బైబిల్ రీసెర్చ్ సెంటర్లు, ఈ యానివర్సరీలు, ఈ సభలు సత్య స్థాపన కోసం. ఇది ఒకప్పుడు అపోస్తలులు చేసిన బోధ. ఈ తరంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా అపోస్తలులుగా చేసిన పోరాటమే జైశాలి గారి సారథ్యంలో ఈరోజు మేము జరిగిస్తున్నది అదే. మాకేమీ స్వప్రయోజనాలు లేవు. అపోస్తలుల బోధను నిలబెట్టాలి, సత్యవాక్యాన్ని నిలబెట్టాలి. అర్థమైతే మీరు అదృష్టవంతులు. ప్రార్థన చేసుకుందాం.